Hi everyone, good morning. Morning, sir. Morning, sir. Yeah. సో మనం లాస్ట్ క్లాస్లో మనం యాంగులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం. ఓకే, అదే ప్రాజెక్ట్ మనం సర్వ్ కూడా చేసాం. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన పాత్ యాంగులర్ 11:30 AM నేను ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ పాత్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ ఐలాండర్ అండర్ స్క్వేర్ 16 అనేసి ఇలా టైప్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ డైరెక్ట్ ప్రాజెక్ట్‌ని నేను విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేస్తాను. డైరెక్ట్‌గా ఇదే ప్రాజెక్ట్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేసేటప్పుడు ఏమైతదంటే, సీడీ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చే అవసరం ఉండదు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఈ పాతే మనకు విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ అవుతది. అవునా? సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఈ నోట్స్ ఫైల్‌ని కట్ చేసి, ఈ మన ఫైల్స్‌లోనే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఎవ్రీ టైమ్ నేను బ్యాక్‌కెళ్ళి అన్ని తీసుకునే బదులు దాంట్లోనే కాపీ పేస్ట్ చేశాను. ఇట్లా ఎక్స్‌ట్రా ఫైల్ మనకున్నా దానికి సంబంధం లేదు. దానికేం ప్రాబ్లమ్ ఎఫెక్ట్ ఏం కాదనమాట. ఇది మనం క్రియేట్ చేసుకున్న ఫైల్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ పాత్‌ని మనం విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ డైరెక్ట్‌గా క్లిక్ చేసి, ఇక్కడ పాత్ మీద క్లిక్ చేసి సీఎండీ ఎంటర్. ఇక్కడ మనం పాత్ ఉంది చూడండి. ఐలాండర్ 16 పాత్ ఉంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని రన్ చేయాలంటే ఇక్కడ మనం రన్ చేసుకోవచ్చు. సో, ప్రాజెక్ట్‌ని రన్ చేయాలి అంటే ప్రాజెక్ట్‌ని సర్వ్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటి? ప్రాజెక్ట్‌ని సర్వ్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ NG, sir. ఎన్‌జీ సర్వ్ అనమాట. ఎన్‌జీ సర్వ్. ఎన్‌జీ సర్వ్ చేస్తే ప్రాజెక్ట్ అనేది కంపైలేషన్ జరిగేసి ప్రాజెక్ట్ రెడీగా ఉంటది. సో, ఈ ప్రాజెక్ట్ రెడీగా ఉన్నప్పుడు మనము బ్రౌజర్‌కెళ్ళేసి లోకల్ హోస్ట్ 4200 చేసుకొని మనం ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ కంపైలేషన్ జరుగుతోంది. ప్రాజెక్ట్ కంపైలేషన్ ఉంది. నౌ చూడండి హోవర్ చేసినప్పుడు మాకు చూడండి బ్రౌజర్. లేదనుకుంటే మనం డైరెక్ట్‌గా బ్రౌజర్‌కెళ్ళిపోయేసి లోకల్ హోస్ట్ లోకల్ హోస్ట్ 42:4200 ఇలా టైప్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతది. డిఫాల్ట్‌గా ఓపెన్ అయిన ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఇదే పాత్ మనం విజువల్ స్టూడియో కోడ్‌లో కూడా ఓపెన్ చేసుకొని విజువల్ స్టూడియో కోడ్‌లో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో సర్వ్ చేశాము. మళ్ళీ ఇంకొక ఫైల్ తీసుకొని ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ లాంటి ఫీచరే విజువల్ స్టూడియో కోడ్‌లో కూడా ఉంది. ఇప్పుడు కంపైలేషన్ నుంచి మనం ఔట్ సైడ్‌కి రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ సి అని ప్రెస్ చేసి ఔట్ సైడ్‌కి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ పాత్ అనేది విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ యూజ్ చేసే కమాండ్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. ఇప్పుడు ఇదే పాత్ నేను విజువల్ స్టూడియో కోడ్‌లో కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్ గాని మీకు కొద్దిగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకునేప్పుడు మీకేమైద్దంటే టెర్మినల్ అనేసి ఇక్కడే కనిపిస్తది. ఇలా టెర్మినల్ ఇక్కడ కనిపిస్తది. ఇలా కనపడలేదు అంటే దాని మీనింగ్ ఏందంటే ఇక్కడ మీకు డాట్స్‌లో కూడా మీకుంటది. ఇక్కడికెళ్ళేసి టెర్మినల్‌కెళ్ళండి. న్యూ టెర్మినల్. ఓకే. ఈ టెర్మినల్‌లో మీకు ఏ పాత్ అయితే ఉందో ప్రాజెక్ట్ పాత్ ఉండాలిక్కడ. ప్రాజెక్ట్ పాత్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ అదే విధంగా ఇక్కడ పవర్ షెల్ ఉంది. ఇక్కడ పవర్ షెల్ ఉంది. ఇప్పుడు పవర్ షెల్‌లో డైరెక్ట్‌గా మీరిక్కడ ప్రాజెక్ట్‌ని సర్వ్ చేసి ఎర్రర్ ఒస్తది. ఎన్‌జీ సర్వ్ ఎంటర్ చేస్తున్నాం. సో, సమ్‌టైమ్స్ మీకు ఎర్రర్ ఒస్తది. బట్ ఇప్పుడైతే మనకు రావట్లేదు. సో, బట్ సమ్‌టైమ్స్ అయితే ఎర్రర్ ఒస్తది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడైతే నాకు చెప్పండి. నేను దాన్ని బట్టి నేను సాల్వ్ ఎలా చేయాలని నేను చెప్తాను. ఓన్లీ ప్రాజెక్ట్‌ని సర్వ్ చేసేటప్పుడే ఓకే. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు కాదు. ప్రాజెక్ట్‌ని సర్వ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌లో సర్వ్ చేస్తున్నప్పుడు ఒకసారి ఎర్రర్ ఒస్తది. అలా ఎర్రర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే టైమ్ వేస్ట్ చేయకుండా ఇక్కడ మీరు ప్లస్ పక్కన మీకు యారో మార్క్ ఉంది. ఈ యారోని క్లిక్ చేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని మీరు ఎన్‌జీ సర్వ్ చేయండి. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ పాత్‌లో మీకు ఎర్రర్ వచ్చినప్పుడు అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్‌ని క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ కమాండ్ ప్రాంప్ట్‌లో ప్రాజెక్ట్‌ని సర్వ్ చేయండి. మళ్ళా తర్వాత ఆ ఎర్రర్‌ని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను మీకు. ఓకే. నెక్స్ట్. సో, నాకు ప్రాజెక్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. సో, నేనిక్కడ లోకల్ హోస్ట్ 4200 అనేసి బ్రౌజర్‌కెళ్ళేసి అలానే ఓపెన్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి హోవర్ చేస్తే మనకు అండర్‌లైన్ వస్తది. ఫాలో ద లింక్ అనేసి ఇక్కడ ఉంది చూడండి. కంట్రోల్ ప్లస్ క్లిక్. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకది బ్రౌజర్‌లో ఓపెన్ అవుతది. ఇలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఈ డిజైనింగ్ మొత్తాన్ని ఫైండ్ ఔట్ చేసి, ఈ డిజైనింగ్ తీసేసి మన ఓన్ డిజైనింగ్ మనం తీసుకోవాలనమాట. సో, ఫస్ట్ మనం ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మేము తీసుకుందాం. ఫోల్డర్ స్ట్రక్చర్ నీట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌లోనే డిస్‌ప్లే అవుతూ ఉంటాది. ఇలా మనకు నీట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌లోనే డిస్‌ప్లే అవుతదన్నమాట మనకి. అందుకే మన విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్‌ని యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ మనకు యాంగులర్, వీఎస్ కోడ్ ఈ రెండిటిని స్కిప్ చేయండి. నో నీడ్ అనమాట అవి 2. ఓకే. జస్ట్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనకిస్తాయి అంతే గాని, అవి నో నీడ్ మనకు. అసలు దాన్ని టచ్ చేయొద్దండి. స్కిప్ చేసేయండి అంతే. నెక్స్ట్ మనకు నోడ్ మాడ్యూల్స్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఈ నోడ్ మాడ్యూల్ ఉంటేనే మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతది. నోడ్ మాడ్యూల్ అనేది లేకపోతే మన ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వదు. నోడ్ మాడ్యూల్ అనేది మన ప్రాజెక్ట్‌కి హార్ట్ అనుకోండి. ఎందుకంటే, మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా లైబ్రరీస్ మనకి ఇన్‌స్టాల్ అయ్యుంటాయి. ఆ ఇన్‌స్టాల్ అయిన లైబ్రరీస్ మొత్తం ఈ ఈ నోడ్ మాడ్యూల్స్‌లోనే స్టోర్ అయ్యుంటాయి. ఓకే. ఆ లైబ్రరీస్ మొత్తం ఈ నోడ్ మాడ్యూల్స్‌లోనే స్టోర్ అయ్యుంటాయన్నమాట మనకి. అందుకోసం ఈ నోడ్ మాడ్యూల్ ఉంటేనే మన ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతది. లేకపోతే వర్క్ అవ్వదు. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ మొత్తం ఈ ఎస్ఆర్‌సిలోనే స్టార్ట్ చేస్తాం. మన ప్రాజెక్ట్ మొత్తం ఈ ఎస్ఆర్‌సిలోనే స్టార్ట్ చేస్తాము. మొత్తం రాసే కోడ్ మొత్తం ఎస్ఆర్‌సిలోనే ఉంటది. నెక్స్ట్ ఎడిటర్ కాన్ఫిగ్. సో, ఎడిటర్ కాన్ఫిగ్, గిట్ ఇగ్నోర్ వీటన్నిటిని స్కిప్ చేయండి. అసలు వీటి గురించి మనకు నో నీడ్. ఇవేందంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనకిస్తాయి. ఏందంటే గిట్ ఇగ్నోర్ అనేదేందంటే, మన కోడ్‌ని గిట్‌కి మనం పుష్ చేసినప్పుడు ఏ ఫైల్స్‌ని మనం స్కిప్ చేయాలి అనేసి ఇక్కడ ఉంటాయి మొత్తం అంతా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫైల్ యాంగులర్.json అనమాట. ఈ యాంగులర్.jsonలో మనకి ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతది, ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏంటి అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ ఇస్తది. సీ ఇక్కడ మనకు ఈ ఫైల్స్‌లో మీరు అబ్జర్వ్ చేయాల్సిందేందంటే, ఇక్కడ మెయిన్ ఇండెక్స్ అనే ఫైల్స్ చూడండి. మెయిన్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్‌లో మనకు src/index.html ఉంది. src/index.html అంటే ఎస్ఆర్‌సి లోపల index.html ఫైల్ ఉంది. మనం ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్‌లో మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు హోమ్ పేజ్‌కి index.html ఇమ్మని చెప్పాను. సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకు ఒక డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే పేజ్ ఏందంటే ఇట్స్ index.html అనమాట. అది ఎక్కడ ఉంది అవైలబుల్? ఎస్ఆర్‌సి లోపల ఉంది అనేసి చెప్తోంది. అండ్ అదే విధంగా డైనమిక్‌గా ఏదైనా కంటెంట్ వస్తుంది అంటే ఇట్స్ ఏ మెయిన్.టీఎస్ నుంచి మనకు వస్తూ ఉంటది. సో, ఈ 2 ఫైల్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా కొద్దిగా డౌన్‌కొచ్చిన తర్వాత ఇక్కడ స్టైల్స్, స్క్రిప్ట్స్ ఇలా ఉన్నాయి. ఏదైనా సరే ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ లైబ్రరీస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసినప్పుడు ఆ సీఎస్ఎస్ గాని, జావాస్క్రిప్ట్ గాని సంబంధించిన లింక్స్‌ని మీరు ఇంపోర్ట్ చేయాలంటే ఈ 2 ఫైల్స్‌లో మీరివ్వాలి. ఇక్కడ మనకు సీఎస్ఎస్ లింక్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. స్క్రిప్ట్‌లో వచ్చేసి జావాస్క్రిప్ట్ లింక్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. బూట్‌స్ట్రాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం మనం. ఆ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆ లింక్స్‌ని మనం ఎలా ఇస్తామనేసి ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ నోట్స్ ఫైల్ అనమాట. నేను ఇందాక కాపీ పేస్ట్ చేశాను కదా! ఇది నోట్స్ ఫైల్ అనమాట మనకి. నెక్స్ట్ అదే విధంగా ప్యాకేజ్ చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. ఈ ప్యాకేజ్ అనేది ఏం చేస్తాయి అంటే, మనకు ఇన్‌స్టాల్ అయిన లైబ్రరీస్ యొక్క వెర్షన్‌ని ఇది డిస్‌ప్లే చేస్తాయి. ఏం వెర్షన్ ఉన్నాయి? అసలు ఏంటి వెర్షన్స్ ఏంటి? మన డిపెండెన్సీస్ యొక్క వెర్షన్స్ ఏంటి? అనేసి ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంటాయి. యాంగులర్.యానిమేషన్, యాంగులర్.కామన్ అండ్ యాంగులర్.కంపైలర్, యాంగులర్.కోర్. ఓకే. నౌ యాంగులర్.రౌటర్, యాంగులర్.ప్లాట్‌ఫార్మ్ సీ థిస్. ఇవన్నీ యాంగులర్ సంబంధించిన ఫైల్స్ యొక్క వెర్షన్స్ అనమాట మనకి. ఓకే. నెక్స్ట్ ఆర్ఎక్స్‌జేఎస్, టీఎస్‌లిబ్, జోన్.జేఎస్ ఇవన్నీ డిపెండెన్సీస్ అనమాట మనకి ఇవన్నీ. ఓకే. ఇది యాంగులర్.సిఎల్ఐ మీరు ఇన్‌స్టాల్ చేశారు కదా! సిఎల్ఐని ఇట్స్ ఎ వెర్షన్. దీంట్లో డెవలప్‌మెంట్ డిపెండెన్సీస్‌లోకెళ్తే యాంగులర్ సిఎల్ఐ ఏముంది? ఏ వెర్షన్ ఉంది? ఇలా ప్యాకేజ్.లాగ్.జేసన్‌లోకి మీరెళ్తే మీ యాంగులర్ యొక్క వెర్షన్ ఏంటి? మీ ప్రాజెక్ట్ ఏ వెర్షన్‌లో చేశారనేసి ఇక్కడ తెలుస్తదనమాట మీకు. అదే విధంగా ఇవి టెస్టింగ్ ఫైల్స్ అనమాట. టెస్టింగ్ రిలేటెడ్. ఇది టైప్‌స్క్రిప్ట్ వెర్షన్ అనమాట మనకి. నెక్స్ట్ అదే విధంగా ప్యాకేజ్.లాగ్.జేసన్. సో, ఇవి కూడా అంతే అనమాట. వాటి యొక్క వెర్షన్స్ అనమాట మనకి. నెక్స్ట్ రీడ్‌మీ ఫైల్. ఈ రీడ్‌మీ ఫైల్ అనేది ఏందంటే మనకు కొన్ని గైడ్‌లైన్స్ లాగనమాట. మీకేదైనా సరే ఒక ప్రొడక్ట్ గాని బై చేసామంటే ఆ ప్రొడక్ట్‌కి మనకు మాన్యువల్ బుక్స్ లాగా టైప్ ఇస్తారు. సేమ్ లైక్ యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ ఏ మాన్యువల్ టైప్ అనమాట. మాన్యువల్ బుక్ టైప్ రీడ్‌మీ ఫైల్ అనేసి. ఓకే. నెక్స్ట్ tsconfig.app.json అండ్ tsconfig.json, tspec.json
ఇవన్నీ నో నీడ్, ఇవన్నీ స్కిప్ చేసేయండి అంతే. ఓకే. సో ఇక్కడ అవుట్ సైడ్‌లో మనకు అవసరమయ్యేది ఏందంటే angular.json అనేది మనకు అవసరం అయితది. అంటే మన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం అంతా చెక్ చేసేది ఇదనమాట మనకి. ఓకే. నౌ ఇది నేను క్రియేట్ చేసిన ఫైల్. ఇట్స్ ఏ నోట్స్ ఫైల్ అనమాట. నేనేమన్నా సరే నోట్స్ రాయాలనుకుంటే ఇక్కడ నేను రాస్తాను. ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్‌సి మెయిన్ అనమాట. ఈ ఎస్ఆర్‌సిలో మనకేందంటే యాప్ అనేది డిఫాల్ట్ కాంపోనెంట్ అంటాం. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో మనకు డిఫాల్ట్ కాంపోనెంట్ ఒకటుంటది. నెక్స్ట్ అసెట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ అసెట్స్ అనే ఫోల్డర్ ఏందంటే ఇప్పుడు లేటెస్ట్‌గా 17, 18 వాటిల్లో మనకేమి చేశారంటే ఈ అసెట్స్ అనేది కూడా తీసేశారు. ఫోల్డర్‌ని తీసేశారు. మీరు ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకోవాలి. అసెట్స్ అనే ఫోల్డర్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే. బట్ లేనప్పుడు మీరు క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ యాంగులర్ 16లో అయితే మనకు అవైలబుల్‌లో ఉంది. ఈ అసెట్స్ ఎందుకోసం అంటే మన ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ గానీ, ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ గానీ, ఎక్స్టర్నల్ ఇమేజెస్ గానీ ఏమైనా సరే మన ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే అసెట్స్‌లోకి ఇవ్వాలి. మెయిన్ ఇక్కడ ఇమేజెస్ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా తర్వాత ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ గానీ, ఎక్స్టర్నల్ జేఎస్ గానీ ఇవన్నీ మనకు మళ్ళీ తర్వాత గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో, అసెట్స్ అనేది ఓన్లీ ఇమేజెస్‌ని స్టోర్ చేసుకునే ఏరియా. ఆర్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ గానీ, ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ గానీ వాటిని లింకప్ చేసి అంటే వాటిని స్టోర్ చేసే ఏరియా అనమాట ఇది. నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్. ఇది మనం ఫేవరెట్ ఐకాన్ మనకు ఆల్రెడీ మనకు ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు టైటిల్‌లో మనకు కనిపిస్తూ ఉంటది. ఇట్స్ ఏ ఫేవరెట్ ఐకాన్ ఇక్కడ. సో, మనకి ఇక్కడ ఐకాన్ అయితే కనిపించలేదు. మేబీ ఫేవరెట్ ఐకాన్ లింకప్ చేయలేదనుకుంటా. ఓకే. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫైల్ index.html. ఆ index.html కంటే ముందు ఇక్కడ style.css ఉంది. ఈ style.css అనేది ఏందంటే ఇట్స్ ఏ గ్లోబల్ సీఎస్ఎస్ అనమాట. గ్లోబల్‌లో మనం ఏదైనా సరే వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు వాటిలో ఉన్న డిఫాల్ట్ ఫంక్షన్స్ అంటే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ లోపల కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి ఒక మీనింగ్ అర్థమైంది జావాస్క్రిప్ట్‌లో. గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అనేసి. సేమ్ లైక్ ఇది గ్లోబల్ స్టైల్ షీట్ అనమాట. గ్లోబల్ స్టైల్ షీట్ అంటే దీనిలో రాసిన ఏ ప్రాపర్టీ అయినా సరే ఇంటర్నల్‌గా మనకుండే కాంపోనెంట్స్‌లో ఉండే ఈ క్లాస్‌తో మ్యాచ్ అయితే ఇవి ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇవి చేంజెస్ అవుతాయన్నమాట. ఇవి కూడా అప్లై అవుతాయని దాని మీనింగ్. ఓకే. గ్లోబల్‌లో రాసే సీఎస్ఎస్ ఇంటర్నల్‌లో ఏదైనా కాంపోనెంట్స్‌లో ఇవి మ్యాచ్ అయ్యాయంటే అక్కడ కూడా ఎఫెక్ట్ జరుగుతాయి. ఇట్స్ ఏ గ్లోబల్ సీఎస్ఎస్ అంటాం. మెనీ టైమ్స్ ప్రతి ఒక్క కాంపోనెంట్‌కి ప్రతిసారి రాయకుండా ఇక్కడ ఒకసారి రాసామంటే మెనీ టైమ్స్ ఉన్న సెలెక్టర్స్ అన్నిటికి అప్లై అయితది. ఓకే. నెక్స్ట్ index.html. ఇది డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట. అంటే పేజ్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్‌గా మనకు హెచ్టీఎంఎల్ పేజ్ ఒకటే కనిపిస్తోంది ఇక్కడ. index.html అనేది మన యాంగులర్ ప్రాజెక్ట్‌లో ఒకే ఒక ఫైల్ కనిపిస్తోంది. అందుకే దీన్ని ఏమంటామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాము. ఈ ఎంటైర్ అప్లికేషన్‌లో మనకు హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ ఏముంటదంటే ఇట్స్ వన్ అండ్ ఓన్లీ index.html. రిమైనింగ్ పేజెస్ అన్నిటిని మనం ఏమంటాము అంటే కాంపోనెంట్స్ అంటాం. రిమైనింగ్ పేజెస్ అన్నిటిని కాంపోనెంట్స్ అంటాం. రిమైనింగ్ పేజెస్‌ని కాంపోనెంట్స్ లాగా జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఆ కాంపోనెంట్స్‌ని జనరేట్ చేసి ఏవైతే కాంపోనెంట్ మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఓపెన్ చేసే కాంపోనెంట్‌ని ఈ బాడీ సెక్షన్‌లో రెండర్ చేస్తాం. అంటే డైనమిక్‌గా ఓపెన్ చేస్తాము. ఓకే. దాన్నే రౌటింగ్ అంటాం. బేస్డ్ ఆన్ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి మనం రౌటింగ్ అనే కాన్సెప్ట్‌లో మనం రాస్తాం. అదక్కడ రాస్తున్నాం. బట్ ఇక్కడ జనరల్‌గా మనకి ఇండెక్స్ ఫైల్ అనేది డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతోంది. బట్ ఇక్కడ చూస్తే సమ్ డిజైనింగ్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే డిజైనింగ్ లేదు. అంటే ఈ డిజైనింగ్ అనేది డైనమిక్‌గా మనకొస్తున్నట్టు. ఆ డైనమిక్‌గా వచ్చే ఫైల్ ఏందంటే ఇట్స్ ఏ మెయిన్.టీఎస్ ఫైల్ అనమాట. ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఈ మెయిన్.టీఎస్‌లో ఇక్కడ బూట్‌స్ట్రాప్ మాడ్యూల్ అనేసి ఉంది. ఈ బూట్‌స్ట్రాప్ మాడ్యూల్‌లో ఏ మాడ్యూల్ అయితే ఉందో ఆ మాడ్యూల్ నుంచి డేటా వస్తున్నట్టు. ఈ యాప్ డాట్ మాడ్యూల్ అంటే ఈ యాప్ డాట్ అంటే యాప్ మాడ్యూల్‌ని ఇక్కడ చూస్తే యాప్ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేశారు. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు? ఇది టీఎస్ ఫైల్. ఈ టీఎస్ ఫైల్‌లో టీఎస్ ఫైల్‌నే మనం ఇంపోర్ట్ చేస్తారు. అంటే ఇట్స్ ఏ డాట్ స్లాష్ అంటే కరెంట్ పాత్‌లో ఉండే యాప్ అనే ఫోల్డర్. ఆ యాప్‌లో యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్. ఇక్కడ నుంచి కరెంట్ పాత్‌లో యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్. ఇట్స్ ఏ మాడ్యూల్ ఫైల్ అనమాట. ఈ మాడ్యూల్ ఫైల్‌లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇట్స్ ఏ మాడ్యూల్ ఈస్ ఎ రూట్ మాడ్యూల్ అనమాట. ఇట్స్ ఏ రూట్ మాడ్యూల్. రూట్ మాడ్యూల్ అంటే మన ప్రాజెక్ట్ ఓపెన్ అయినప్పుడు
ఈ మాడ్యూల్ అంతా లోడ్ చేస్తుంది. ఈ మాడ్యూల్‌లో ఉండే కాంపోనెంట్స్‌ని, ఫైల్స్ అన్నిటిని లోడ్ చేస్తది. ఏదైనా సరే మన ప్రాజెక్ట్‌లో ఒక రూట్ మాడ్యూల్ ఉండాలి. ఒక డిఫాల్ట్ కాంపోనెంట్ ఉండాలి. ఓకే. ఏదైనా సరే ఒక యాంగులర్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాము అంటే, ఆ యాంగులర్ ప్రాజెక్ట్‌లో ఒకటి మాడ్యూల్ ఉండాలి. దానికి సంబంధించిన కాంపోనెంట్ కూడా మనకుండాలి. ఇక్కడ మనకు రూటింగ్ అంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేయంగానే మనకు ఓపెన్ అయ్యే ఫైల్ ఏందంటే ఇట్స్ ఏ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ అనమాట. ఈ మాడ్యూల్ ఫైల్‌లో ఏ కాంపోనెంట్స్ అయితే ఉంటాయో అన్నీ లోడ్ అవుతాయి. అన్నీ లోడ్ అవుతాయి మనకు. ఓకే. ఇట్స్ ఏ రూట్ మాడ్యూల్. ఈ రూట్ మాడ్యూల్‌ని మనకు యాంగులర్ 17 నుంచి మనకు తీయేశారు. రూట్ మాడ్యూల్ అనేది యాంగులర్ 17, 18లో మనకు లేదనమాట. సో, లాస్ట్‌లో మనం యాంగులర్ 17 వెర్షన్‌ని మనం డౌన్‌లోడ్ చేసినప్పుడు మీకు ఎలా ఫైల్ స్ట్రక్చర్ ఉంటాది అనేసి అక్కడ కనిపిస్తది మీకు. సో, ప్రెజెంట్ మనకు యాంగులర్ 17 మాత్రమే యాంగులర్ 16 చేసుకుంటున్నాం కాబట్టి 16 నేర్చుకోండి. మళ్ళా తర్వాత కంపారిజన్ మళ్ళీ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్‌లో ఈ బూట్‌స్ట్రాప్ దాంట్లో బూట్‌స్ట్రాప్ ప్రాపర్టీలో ఏదైతే కాంపోనెంట్ ఉందో అది మనకు ఓపెన్ అవుతున్నట్టు. ఇక్కడ మనకేముంది యాప్ కాంపోనెంట్ ఉంది. యాప్ కాంపోనెంట్ మనకి ఇంపోర్ట్ కరెంట్ పాత్‌లో యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ నుంచి మనకొస్తోంది. కరెంట్ పాత్‌లోనే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్. నౌ సీస్. ఇక్కడికెళ్తే సెలెక్టార్ అనేసి ఒకటుంది. యాప్ రూట్ అనేసి. అంటే దీంట్లో మనకు టెంప్లెట్ అనేసి ఉంది. టెంప్లెట్ యూఆర్ఎల్. టెంప్లెట్ నథింగ్ బట్ హెచ్‌టీఎంఎల్ అనమాట. ఇట్స్ ఎ వ్యూ. ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇదే పాత్రలో ఉండే హెచ్‌టీఎంఎల్. అండ్ అదేవిధంగా స్టైల్ యూఆర్ఎల్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్. అంటే ఎక్కడైనా సరే ఈ కాంపోనెంట్ యొక్క డిజైనింగ్ మనం ఎక్కడైనా రాసుకోవాలనుకుంటే ఈ సెలెక్టర్‌ని మనం మెన్షన్ చేయాలి. అంటే ఈ కాంపోనెంట్ యొక్క డిజైనింగ్‌ని ఎక్కడైనా సరే మనం ప్రింట్ చేసుకోవాలంటే రాసుకోవాలని కాదు. ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఈ సెలెక్టర్‌ని మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకు యాప్ రూట్ అనేసి ఇక్కడ ఉంది. యాప్ రూట్ అనేసి ఉంది. ఈ యాప్ రూట్ అనేదే మనకి ఇక్కడ ఇండెక్స్‌లో ఉండే కస్టమ్ ఎలిమెంట్ అంటాం. ఇట్స్ ఏ కస్టమ్ ఎలిమెంట్. అంటే మనం ఇంతవరకు నేర్చుకున్న ఎలిమెంట్స్ కాకుండా ఇట్స్ ఏ డిఫరెంట్ ఎలిమెంట్ అనమాట. యాప్ రూట్ అనేసి ఇలా డిఫరెంట్ ఎలిమెంట్. దీన్నే కస్టమ్ ఎలిమెంట్ అంటాం. ఎక్కడైనా సరే ఈ కాంపోనెంట్ యొక్క డిజైనింగ్ ఎక్కడ కావాలనంటే అక్కడ మనం ఆ సెలెక్టార్‌ని పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడైనా సరే ఒక కాంపోనెంట్ అనగానే ఇట్స్ ఏ పీస్ ఆఫ్ పార్ట్. ఒక పేజ్‌లో సమ్ పార్ట్ అనమాట. అలాంటిదే ఈ యాప్ కాంపోనెంట్ అనమాట. ఈ యాప్ కాంపోనెంట్‌ని జనరేట్ చేసినప్పుడు మనకు 4 ఫైల్స్ జనరేట్ అవుతాయి. దాంట్లో మనకు యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ ఫైల్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్. ఇలా 4 ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఇది డిఫాల్ట్ కాంపోనెంట్ అనమాట. నేను జనరేట్ చేయలేదు. ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు యాంగులర్ టీమే ఈ కాంపోనెంట్‌ని మనకిచ్చింది. ఓకే. దీంట్లో మనకు యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్‌లో సీఎస్ఎస్‌ని మనం రాసుకోవచ్చు. అంటే యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టీఎంఎల్‌లో హెచ్టీఎంఎల్‌ని మనం రాయాలి. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టీఎస్ అనేది టెస్టింగ్ కోసం రాసుకుంటాము. బట్ వి డోంట్ నీడ్ దిస్. ఇది కావాలంటే డిలీట్ చేయండి. ఓన్లీ స్పెక్ట్ ఫైలే. వేరే ఫైల్‌ని పొరపాటుగా డిలీట్ చేయొద్దండి. ఓన్లీ స్పెక్ డాట్ టీఎస్ ఫైల్‌ని డిలీట్ చేయండి. అలాగే పెట్టేయండి. నో ఇష్యూస్. డిలీట్ చేసినా ఏం కాదు. అలాగే పెట్టినా ఏం కాదు. మిగతా ఫైల్స్‌ని డిలీట్ చేశారు అంటే ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకే. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్. ఇట్స్ ఏ టీఎస్ ఫైల్‌లో మనకి ఏం రాస్తామంటే లాజిక్ రాస్తాం. అంటే ప్రోగ్రామింగ్ రాసేది ఇట్స్ ఏ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్‌లోనే మనకు ప్రోగ్రామింగ్ రాస్తాం. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్ రాస్తాం. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్‌లో సీఎస్ఎస్ రాస్తాం. ఇట్స్ ఏ రూట్ మాడ్యూల్ అనమాట. అండ్ అదే విధంగా ఈ పాత్‌లో మనకు యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ ఉంది. ఇట్స్ ఏ రౌటింగ్ అనమాట. అంటే మనం ఏ పేజ్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఏ కాంపోనెంట్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి ఈ రౌటింగ్ మాడ్యూల్‌లో మనం రాస్తాము. ఈ రూటింగ్ మాడ్యూల్‌లో మనం ఏ కాంపోనెంట్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలనేసి ఇక్కడ రాస్తాం. ఓకే. సో, ఫస్ట్ కాంపోనెంట్స్‌ని వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతున్న కాంపోనెంట్ ఏంటి? ఈ ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ చూస్తే ఇట్స్ ఏ సెలెక్టర్ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఉంది. ఈ యాప్ రూట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ టీఎస్ ఫైల్ అంటే యాప్ డాట్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్ నుంచి మనకొస్తుంది. అంటే దీని మీనింగ్ ఏందంటే ఈ యాప్ కాంపోనెంట్ డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతోంది. అంటే ఈ యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టీఎంఎల్‌కెళ్తే నౌ సీ థిస్. హియర్ వి ఫైండ్ సమ్ కోడ్. ఇదే కోడ్ ఆర్ డిఫరెంట్ కోడ్ అని చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ హెచ్టీఎంఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెల్కమ్ అనేసి ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకో టెక్స్ట్ ఏదని చూద్దాం. రాకెట్ షిప్ అనేసి చూద్దాం. చూడండి.
వెల్కమ్ అనేసి ఉంది. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ క్లాస్ నేమ్, ఇమేజ్, ఇది ఒక యాంగులర్ ఇమేజ్ టైప్ అనమాట మనకి ఇవన్నీ. ఇంకేదైనా సరే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇట్స్ ఏ యాప్ ఈజ్ రన్నింగ్ అనమాట. ఇక్కడ టైటిల్ డైనమిక్గా వస్తుంది. టైటిల్ డైనమిక్గా వస్తుంది. ఇట్స్ ఏ డబల్ కలిబ్రేషన్స్ అని డైనమిక్గా మనకు వస్తున్నట్టు అనమాట. అది కమింగ్లో మనం నేర్చుకుంటాం. ఇట్స్ ఏ యాప్ ఈజ్ రన్నింగ్. ఇక్కడ యాప్ ఈజ్ రన్నింగ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ రిసోర్సెస్ లైక్ దిస్. టైటిల్ వచ్చేసి టైటిల్ అనేది మనకు ఇక్కడ వస్తుంది, టైటిల్లో వస్తుంది మనకు. బట్ ఇక్కడ మనకు రావట్లేదు. ఇట్స్ ఎ టైటిల్ పాత్ రిసోర్సెస్. హియర్ ఆర్ సమ్ లింక్స్ టు హెల్ప్ యూ గెట్ స్టాండర్డ్. ఇది మనకు డిఫాల్ట్ ఓపెన్ అవుతున్న కోడ్ అనమాట. ఇప్పుడు ఈ కోడ్ అంతా మనకు అవసరం లేదు. ఇక్కడ డౌన్కి వస్తే ఇక్కడ చూడండి రౌటర్ అవుట్లెట్ అనేసి ఒకటి ఉంది. రౌటర్ అవుట్లెట్ అనేది ఇది తప్ప రిమైనింగ్ మొత్తం తీసేయండి. కోడ్ మొత్తం తీసేయండి. ఇప్పుడు ఈ పేజ్లో మీరు ఏదైనా సరే ఒక హెడ్డింగ్ రాయండి. హెడ్డింగ్ వెల్కమ్ టు యాంగులర్ ప్రాజెక్ట్ మనం రాసుకున్న కోడ్. వెల్కమ్ టు యాంగులర్ ప్రాజెక్ట్స్. అదేవిధంగా హలో వరల్డ్ కూడా రాస్తారు. కొందరు ఏం చేస్తారంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్, హలో వరల్డ్ ప్రాజెక్ట్ ఇలా ఏ కంటెంట్ అయితే రాస్తామో ఆ కంటెంట్ మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్కి ఏదైనా సరే సిఎస్ఎస్ రాయాలనుకుంటే ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్లోనే మనం రాసుకోవచ్చు. ఇక్కడ H1 ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే H1 అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. డైరెక్ట్గా సిఎస్ఎస్లో ఎలాగైతే రాసామో ఇక్కడ కూడా అంతే అనమాట. కలర్ వచ్చేసి రెడ్ రాస్తున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్. ఇది చూడండి. లేదు మనకు నీట్గా ఉండేది కావాలంటే కలర్ వైట్ రాసుకుందాం, హాట్ పింక్. అండ్ సమ్ ప్యాడింగ్ రాసుకుందాం. ప్యాడింగ్ 30 పిక్సెల్. అండ్ అదేవిధంగా మార్జిన్ 30 పిక్సెల్. అండ్ అదేవిధంగా సో ఓకే. నా సిరీస్ అవుట్పుట్. సో టెక్స్ట్ లైన్ కూడా రాసుకుందాం. టెక్స్ట్ లైన్ సెంటర్. నా సిరీస్ అంటే హలో వరల్డ్ ప్రాజెక్ట్. ఇలా మనకి డిఫాల్ట్గా ఏ పేజ్ అయితే ఓపెన్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ రౌటర్ అవుట్లెట్ మళ్ళీ తర్వాత రాసుకుందాం. ఇది కొంచెం కామెంట్లో పెట్టేస్తున్నా. సో మనకు అవసరం తీయేద్దాం రండి. ఇప్పుడు ఇది డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే కాంపోనెంట్. మెయిన్ గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే కాంపోనెంట్ ఏంటంటే ఇట్స్ ఏ యాప్ కాంపోనెంట్. ఎక్కడైనా సరే మనం ఈ యాంగులర్ ప్రాజెక్ట్లో కాంపోనెంట్ని జనరేట్ చేస్తే ఇట్స్ జనరేటెడ్ 4 ఫైల్స్ అనమాట. ఒకటి ఏదైనా సరే కాంపోనెంట్ నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్. ఇలా 3 ఫైల్స్ మనం చెప్పాం. ఇంకోటి స్పెక్ట్ డాట్ టిఎస్ ఫైల్ కూడా జనరేట్ అవుతుంది. స్పెక్ట్ డాట్ టిఎస్ ఫైల్. సో స్పెక్ట్ డాట్ టిఎస్ ఫైల్ నో నీడ్ మనకి. వీఆర్ ద డెవలపర్స్. ఎవరైతే టెస్టింగ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం స్పెక్ట్ డాట్ టిఎస్ అవసరం. బట్ మనకి స్పెక్ట్ డాట్ టిఎస్ ఫైల్స్ అనేది ప్రతి ఒక్క కాంపోనెంట్ మనకు అవసరం లేదు. వాటిని కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. వాటిని ఎలా స్కిప్ చేస్తాం ఏంటి అనేసి తర్వాత చూద్దాం మనం. ఓకే, క్లియర్ దిస్? ఇది అర్థమైందా? అప్ టు నౌ మనం ఎలా ఫైల్ స్ట్రక్చర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్కడ ఎడిట్ చేయాలి ఏంటి అనేసి, ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనేసి అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ మనం బూస్ట్రాప్ని మనం ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం. మన ప్రాజెక్ట్లో బూస్ట్రాప్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం. బూస్ట్రాప్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు, లేదనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన చాయిస్ అది. బూస్ట్రాప్ని ఇంక్లూడ్ చేయొచ్చు, లేదనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునేది ఇప్పుడు ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ మనకొద్దు. ఓకే. సో ఇవాళ క్లాస్లో మనం ఏం చేద్దామంటే యాప్ కాంపోనెంట్ డిజైన్, నెక్స్ట్ అదేవిధంగా బూస్ట్రాప్ ఇంక్లూడ్, బూస్ట్రాప్ లింక్స్ ఇంక్లూడ్, అదేవిధంగా
కాంపోనెంట్స్ క్రియేషన్. ఆ కాంపోనెంట్స్లో ఏమేమంటే హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్, సర్వీసెస్ కాంపోనెంట్, కాంటాక్ట్ కాంపోనెంట్, రిజిస్టర్ కాంపోనెంట్, లాగిన్ కాంపోనెంట్, అడ్మిన్ కాంపోనెంట్, పేజ్ నాట్ ఫౌండ్ కాంపోనెంట్, నెక్స్ట్ అదేవిధంగా హెడర్ కాంపోనెంట్ అండ్ అదేవిధంగా ఫుటర్ కాంపోనెంట్. ఈ రెండింటిని మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా సమ్ పేజ్ డిజైన్ కూడా చేయాలి. మనం చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా రౌటింగ్. నెక్స్ట్ అదేవిధంగా రౌటర్ లింక్. నెక్స్ట్ అదేవిధంగా రౌటర్ లింక్ యాక్టివ్. నెక్స్ట్ అదేవిధంగా అవర్ HTML డిజైన్ టు కన్వర్టెడ్ ఇంటూ యాంగులర్. మన HTML డిజైన్ని యాంగులర్లకి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఇవాళ కాన్సెప్ట్స్ అన్నీ ఇవి అనమాట. అంటే మనకు ఈ క్లాస్లో మనకి ఏమవుతుందంటే మనకి ఎలాంటి డిజైనింగ్ అయినా సరే HTML CSS బూట్‌స్ట్రాప్‌లో చేసిన డిజైనింగ్ని యాంగులర్లకి ఎలా కన్వర్ట్ చేస్తాము అనేదే ఫస్ట్ టాపిక్. ఆఫ్టర్ దిస్ టాపిక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే టైప్ స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాము. ఓకే, యాంగులర్ విత్ ద టైప్ స్క్రిప్ట్. ఫస్ట్ డిజైనింగ్ తర్వాతనే నెక్స్ట్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ బూట్‌స్ట్రాప్‌ని ఇంక్లూడ్ చేద్దాం. బూట్‌స్ట్రాప్‌ని ఇంక్లూడ్ చేయాలి అంటే సో W3 స్కూల్స్లోకి వెళ్తున్నా, w3schools.com అండ్ బూట్‌స్ట్రాప్‌లో బూట్‌స్ట్రాప్ 5ని యూజ్ చేస్తాను. బూట్‌స్ట్రాప్ 5 మీరు తెలుసుకోండి. బూట్‌స్ట్రాప్ 5 బూట్‌స్ట్రాప్ 4 అని ఫస్ట్ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గెట్ స్టాండర్డ్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది డౌన్కి వెళ్తే మీకు బూట్‌స్ట్రాప్ లింక్స్ ఉంటాయి, CDN లింక్స్. ఈ CDN లింక్స్ని కాపీ చేసుకొని ఈ లింక్స్ని మనం ఎక్కడ ఇవ్వాలి అంటే డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ ఏంటంటే ఇట్స్ ఏ index.html. ఈ index.htmlలోకే ఈ యాప్ రూట్ అనే కాంపోనెంట్ యొక్క డేటా వచ్చేసి ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనకు ఇక్కడ నేను ఇస్తున్నా. సో ఈ ఫేవరెట్ ఐకాన్ తీసేయండి, మనకు అవసరం లేదు. ఇక్కడ నేను కాపీ పేస్ట్ ఇంతవరకు మనం కాపీ చేసుకున్న లింక్స్ని ఇక్కడికి కాపీ పేస్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఈ స్క్రిప్ట్ లింక్స్ ఎప్పుడైనా సరే బాడీ సెక్షన్ డౌన్లో పెట్టేసుకోండి. స్క్రిప్ట్ లింక్ అండ్ CSS లింక్. ఇది బూట్‌స్ట్రాప్ 5 ఎన్విరాన్మెంట్ అనమాట. బూట్‌స్ట్రాప్ 5 ఎన్విరాన్మెంట్ రెడీ చేశాం. ఇప్పుడు మనం app.component.htmlలో సమ్ డిజైన్ చేయాలనుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక పేజ్ని డిజైన్ చేస్తున్నాము అంటే ఆ పేజ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ పార్ట్స్ అంటే 1 హెడర్ పార్ట్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ స్టార్ట్ అండ్ అదేవిధంగా మెయిన్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ స్టార్ట్ అండ్ అదేవిధంగా ఫుటర్ ఎండ్. దిస్ డిజైన్. ఎప్పుడైనా హెడర్ సెక్షన్ మనం చేస్తున్నామంటే హెడర్ ట్యాగ్తో మనం రాయొచ్చు హెడర్. అండ్ అదేవిధంగా మెయిన్ సెక్షన్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ సెక్షన్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ ఫుటర్. ఇప్పుడు హెడర్లో మనకు ఏదైనా సరే మెనూ ఉందనుకుంటే మెనూని హెడర్లో ఇస్తాం. బట్ మెనూ లేకుండా ఓన్లీ nav బార్ ఉందంటే ఆ nav బార్ని ఈ హెడర్ సెక్షన్లో మనం కాపీ పేస్ట్ చేసుకోవడం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ nav బార్కి వెళ్ళిపోతున్నా. nav బార్లో నేను కొలాప్సిబుల్ nav బార్ని తీసుకుంటాను. ఎప్పుడైనా సరే మీరు తీసుకోవాల్సింది కొలాప్సిబుల్ nav బార్ తీసుకోవాలి. కొలాప్సిబుల్ nav బార్ని మాత్రమే మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ nav బార్. ఈ మొత్తం nav బార్ని కాపీ చేస్తున్నా. ఈ nav బార్ని ఈ హెడర్ సెక్షన్లో నేను ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను కంటైనర్ ఫ్లూయిడ్ బదులు కంటైనర్ ఇస్తున్నా. ఓకే,
నో ఎంత నీట్గా పెట్టేసుకోండి ప్రతిదీ నో. ఇక్కడ నేను మెనూస్లో కొన్ని నేమ్స్ ఇస్తున్నా. ఇక్కడ నేను కంపెనీ నేమ్ ఏదైనా సరే ఇవ్వాలి. కంపెనీ నేమ్ ఐలాండర్ ఇస్తున్నా. ఐలాండర్. ఇక్కడ నేను ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నా అనేసి మీరు అనలైజ్ చేసుకోవాలి. ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు? సర్వీస్ బేస్డా, లేదా ప్రొడక్ట్ బేస్డా, లేదనుకుంటే ట్రైనింగ్ బేస్డా. వాటిని బేస్ చేసుకోండి. మీ చాయిస్ అనమాట. మీరు ఏదైనా సరే చేసుకోండి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓ ట్రైనింగ్ బేస్డే ఇస్తున్నా. ట్రైనింగ్ బేస్డ్ ఇస్తున్నా అంటే దానికి రిలేటెడ్ పేజెస్ నేను క్రియేట్ చేయాలి. ఒకటి హోమ్, లింక్స్ ఇవ్వాలి ఇక్కడ నావ్ బార్‌లో. అబౌట్, అదేవిధంగా నేను ట్రైనింగ్ బేస్డ్ అంటున్నాం కాబట్టి కోర్సెస్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కొన్ని లింక్స్ నేను ఇవ్వాలనుకుంటున్నా. కొన్ని లింక్స్ ఇవ్వాలంటే మాన్యువల్‌గానే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కోర్సెస్ అండ్ కాంటాక్ట్ అండ్ అదేవిధంగా రిజిస్టర్, నెక్స్ట్ లాగిన్. దట్ ఈస్ హోమ్, అబౌట్, కోర్సెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్ ఇలా ఇచ్చాను. ఇక్కడ ఇంకా ఈ హెచ్ఆర్ఎఫ్లో ఏమి ఇవ్వాలి తర్వాత చూద్దాం. మనకి ఇవి నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, అక్కడ ఏమి ఇవ్వాలి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి నావ్ బార్ కరెక్ట్గా ఉందా లేదు చూద్దాం. సో మనకి ఇక్కడ బీజీ డార్క్ అనేసి ఉంది. మనకి ఏం చేద్దాం అంటే బీజీ ప్రైమరీ ఇస్తున్నా. ప్రైమరీ నో ఇది ఇట్స్ డన్. నా ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నా. మెనూ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఈ యూఎల్కి MS:ఆటో. MS:ఆటో. నో సిరీస్. యా పర్ఫెక్ట్. చూడడానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి హోవర్ చేసినప్పుడు చూడండి ఇవి కొద్దిగా షైనింగ్ అవుతున్నాయి మనకు. హోవర్ చేసినప్పుడు కొద్దిగా షైనింగ్ అవుతున్నాయి. ఇది నావ్ బార్. నెక్స్ట్ అదే విధంగా కరోజల్ ఇవ్వాలనుకుంటున్నా ఇక్కడ. కరోజల్. ఇక్కడ మెయిన్ సెక్షన్ ఇంకా. ఒక బ్యానర్ సెక్షన్ ఇవ్వాలనుకుంటున్నా. సెక్షన్ హ్యాష్ బ్యానర్. ఒక బ్యానర్ సెక్షన్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ బ్యానర్ సెక్షన్‌లో నేనేం చేస్తున్నా అంటే కరోజల్‌ని నేను ఇచ్చేస్తాను. కరోజల్‌కి వెళ్తున్నా. కరోజల్‌లో నాకు కావాల్సిన కోడ్‌ని కాపీ పేస్ట్ చేస్తాను. ఓపెన్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్‌లో నేను ఏమిస్తున్నా అంటే ఒక కరోజల్ ఇద్దాం. అంటే ఇమేజ్ స్లైడ్స్ ఇద్దాం. అండ్ ఇంకొక డిజైనింగ్ ఏదైనా సరే ఇద్దాం. నెక్స్ట్ ఫుటర్ సెక్షన్ ఇద్దాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ బ్యానర్ సెక్షన్ నేను పెట్టుకున్నా. ఈ బ్యానర్ సెక్షన్‌లో నేను ఏం చేద్దామంటే కరోజల్ కోడ్ ఇవ్వాలనుకున్నా. ఈ కరోజల్ కోడ్ యాజ్ ఇట్ ఈజ్ కోడ్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈజ్ కోడ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఈ సెక్షన్ కల్లా మళ్ళీ తీసుకున్నా. ఇదంతా తీసేస్తాను. సెక్షన్ కూడా తీసేస్తున్నా. ఇక్కడ తీసుకున్నా. ఇట్స్ ఏ కరోజల్ కోడ్. సో మనకి నీట్‌గా సెట్ చేయండి ఇది మొత్తం. దీనికి సెక్షన్ ఇవ్వండి మీకు. సెక్షన్ అనేసి ఇవ్వండి. ఇట్స్ ఏ ఐడి బ్యానర్ ఇవ్వండి. ఐజీ బ్యానర్. ఇప్పుడు ఇది ఎండింగ్‌లో మనకి సెక్షన్ అనేసి ఇచ్చేయండి. నౌ ఇప్పుడు బ్యానర్ ఎక్కడైతే ఇచ్చామో డెమో ఉండే చోట బ్యానర్ ఇచ్చాం. ఇప్పుడు మీరేం చేయాలి? ఎక్కడైతే హ్యాష్ డెమో ఉందో అక్కడంతా మీరు హ్యాష్ బ్యానర్ అని చేంజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకు హ్యాష్ డెమో ఉంది, హ్యాష్ డెమో ఉంది, హ్యాష్ బ్యానర్. అంటే మనం మీనింగ్‌ఫుల్‌గా నేను కన్వర్ట్ చేస్తాను అంతే. ఇక్కడున్న కరోజల్‌ని మనం మీనింగ్‌ఫుల్‌గా నేను కన్వర్ట్ చేస్తాను. కోడింగ్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. ఇలా అన్‌వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ కరోజల్ ఇన్నర్‌లో ఇవన్నీ కోడింగ్ అనమాట. కరోజల్ ఇన్నర్‌లో కరోజల్ ఐటెమ్. ఫస్ట్ ఇమేజ్‌కి మాత్రమే యాక్టివ్ అనే క్లాస్ ఉంటది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే విడ్త్ 100% ఉంది. ఇక్కడ W-width అంటే W-100 అంటే విడ్త్ 100% దాని మీనింగ్. ఇక్కడ ఇమేజ్ ఇవ్వాలి నేను. ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొనైనా ఇవ్వచ్చు, లేకపోతే లైవ్ లింక్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇమేజెస్‌ని నేను డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఇమేజెస్‌ని ఈ పేజ్‌లో నేను సేవ్ చేయాలనుకున్నా. ఎక్కడ ఇవ్వాలంటే అసెట్స్‌లో ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకుంటున్నా. ఈ ఇమేజెస్‌లో సేవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను మీకు ఏదైతే జావా స్క్రిప్ట్‌లో కోడ్ చెప్పింటానో అదే కోడ్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. జావా స్క్రిప్ట్‌లో మీకు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చెప్పింటాను. 1 మినిట్. జావా స్క్రిప్ట్‌లో ఏదైతే చెప్పానో అదే కోడ్‌ని నేను కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. సో మీకు ఈజీగా ఉంటది మీకు. ఇమేజెస్ అన్నిటిని కాపీ పేస్ట్ చేస్తున్నా. ఏవైతే జావా స్క్రిప్ట్‌లో మనం నేర్చుకున్నామో అదే ఇమేజెస్ కాపీ.
ఎక్కడ కాపీ పేస్ట్ చేయాలంటే ఇక్కడ ఇమేజెస్లో కాపీ పేస్ట్ ఇట్స్ ఏ పేస్ట్ అంటే ఇమేజెస్లో నేను పేస్ట్ చేశాను చూడండి. అసెట్స్లో ఇమేజెస్లో ఇప్పుడు ఈ ఇమేజెస్ని నేను ఇక్కడ లింకప్ చేయాలనుకున్నా. మనం రాసేది ఎక్కడ రాస్తున్నాం అంటే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్లో రాస్తున్నాం. ఇప్పుడు యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్ అని రాస్తున్నాను అంటే ఈ అసెట్స్ ఫైల్కి ఎలా వెళ్తాం? ఫస్ట్ ఇక్కడ నుంచి ఏం చేయాలి? అవుట్ సైడ్కి రావాలి. ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి రావాలి. అవుట్ సైడ్కి వస్తే అసెట్స్కి వస్తాం. సిరీస్ ఇక్కడ ఫస్ట్ డబుల్ డాట్ స్లాష్ అవుట్ సైడ్కి వచ్చాం. అవుట్ సైడ్లో మనకు అసెట్స్కి వెళ్తున్నా. అసెట్స్లో ఇమేజ్కి వెళ్తున్నా. ఇమేజెస్లో ఏదో కొన్ని ఇమేజెస్ లింక్ ఇస్తున్నా. నా సిరీస్ డబుల్ డాట్ స్లాష్ అసెట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇంకొక ఇమేజ్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్ అదేవిధంగా డబుల్ డాట్ స్లాష్ అసెట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇంకోటి ఏదైనా సరే రియాక్ట్ అలా తీసుకోండి. ఇప్పుడు 3 ఇమేజెస్ ఇచ్చాను. ఇంకా నాకు కొన్ని ఇమేజెస్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ కరోజల్ ఐటమ్ని మీరు కాపీ పేస్ట్ చేసుకొని డిజైనింగ్ పెంచుకోవాలి. ఇక్కడ మనకు ఇమేజెస్ స్లాష్ ఇంకొక ఇమేజ్ ఏదైనా సరే జేఎస్ ఇంకా ఇమేజెస్ స్లాష్ ఇక్కడ నోట్ జేఎస్ నోసీస్. ఇక్కడ మనకు 1, 2, 3 డిఫాల్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం పెంచాను? 2 ఇమేజెస్ పెంచాను. 2 ఇమేజెస్ పెంచారు అంటే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఈ ఇండికేటర్స్ కూడా మీరు పెంచాలి. ఎన్నైతే ఇమేజెస్ పెంచింటారో ఈ ఇండికేటర్స్ కూడా అన్ని పెంచాలి. ఈ డేటా స్లైడ్కి నెంబర్ కూడా మీరు మార్చాలి. ఇక్కడ 3 అండ్ 4. ఓకే, ఇక్కడ ఇమేజెస్ పెంచితే ఇక్కడ ఇండికేటర్స్ కూడా మీరు పెంచాలి. ఓకే, నౌ సీ దిస్. ఈ డిజైనింగ్లో చూస్తే మనం చూడండి ఇమేజ్ హైట్ అనేది చాలా బిగ్గరగా ఉంది. ఇప్పుడు ఇమేజ్ హైట్ని నేను తగ్గించాలనుకుంటున్నా. ఇమేజ్ హైట్ని తగ్గించాలి అంటే ఈ సెక్షన్ బ్యానర్కి రిలేటెడ్ అనమాట. బ్యానర్లో ఉండే ఇమేజెస్ని సెలెక్ట్ చేస్తాను. హ్యాష్ బ్యానర్లో ఉండే ఇమేజెస్ అంటే ఎక్కడ రాస్తున్న యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్లో రాస్తున్నాను కాబట్టి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్లో మన సిఎస్ఎస్ కోడ్ రాయాలి. ఇవన్నీ H1 చేస్తున్నా. హ్యాష్ బ్యానర్లో ఉండే ఇమేజ్ దీనికి నేను విడ్త్ ఆల్రెడీ 100% ఉంది. హైట్ వచ్చేసి మనకి ఒక 400 పిక్సెల్ ఇస్తాను. హైట్ 400 పిక్సెల్. నౌ సిరీస్ సరిపోలేదనుకుంటే ఇంకా కొద్దిగా పెంచండి. ఇట్స్ ఏ 450 పిక్సెల్. నౌ సిరీస్ ఓకే, ఇట్స్ ఏ హైట్ విడ్త్ ఆల్రెడీ డిఫాల్ట్గా విడ్త్ 100% ఉంది. హైట్ని మనం మెన్షన్ చేసాం అంతే. సిరీస్ W-100 అంటే విడ్త్ 100% అనేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ రెడీ, కరోజల్ రెడీ. నెక్స్ట్ దీని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఒక కోర్సెస్ రిలేటెడ్ సెక్షన్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకో సెక్షన్ తీసుకుంటున్నా. సెక్షన్ హ్యాష్ కోర్సెస్. ఆల్రెడీ మీకు ఒక డిజైనింగ్ అనేది మీకు చేసి చూపించాను మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో. సో కార్డ్స్ డిజైన్ అనమాట. ఇలా ఈ కార్డ్స్ డిజైన్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను. కార్డ్స్ డిజైన్ని కాపీ పేస్ట్ చేసి ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఇదంతా మనకి కామెంట్లో పెట్టేశాను. సేమ్ ఇదంతా నేను సెక్షన్ కంటైనర్ కోడ్స్ ఇస్తూ ఈ సెక్షన్లో ఉండే కోడ్ని మాత్రం కాపీ పేస్ట్ చేస్తాను. కామెంట్స్ మనం తీయేద్దాం. నో సిరీస్ సెక్షన్లో ఉండే మొత్తం అంతా డివ్స్ అన్నింటిని కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ కామెంట్స్ నేను తీయేస్తున్నా. ఫస్ట్ కామెంట్స్ తీయేస్తున్నా. కామెంట్స్ ఇక్కడ ఉండే ఐడి కూడా మనకు అవసరం లేదు. డైరెక్ట్గా నేను ఒక స్టాటిక్ డిజైన్ ఇచ్చాను. ఈ స్టాటిక్ డిజైన్లో దీంట్లో మనకు ఫాంటాసమ్ ఐకాన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇమేజెస్ పాత్ రాంగ్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఫాంటాసమ్ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఫాంటాసమ్ లింక్ని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. చేయాలనుకుంటే ఇక్కడున్న ఫాంటాసమ్ లింక్ all.min.css ఈ లింక్ని మనం ఏం చేయాలి? ఎక్కడైతే డిఫాల్ట్గా ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుందో అక్కడ ఇచ్చేస్తే సరిపోద్ది. సేమ్ లైక్ index.htmlలో ఇది కూడా ఇచ్చేస్తున్నాం. నౌ సీస్ అవుట్పుట్. ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ కోర్సెస్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీనికి కంటైనర్ అలాంటివి ఇద్దాం. ఎందుకంటే మనకు రో ఇచ్చాం కాబట్టి కంటైనర్ ఇస్తే మనకి నీట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మనకు కోర్సెస్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్.
నెక్స్ట్ ఇమేజ్ పాత్ ఇక్కడ మనకు //assets/ అనేసి ఇవ్వాలి. //assets/ మళ్ళీ ఇమేజెస్ స్లాష్. దాని ముందు నేను //assets/. ఇమేజెస్ ప్రతి ఒక్క దానికి //assets/. ఫైల్ పాత్ అనేది కరెక్ట్గా ఉండాలి మనకి. నా సిరీస్ అవుట్పుట్ కానీ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇమేజెస్ హైట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఇమేజెస్ అన్ని మనకు సేమ్ హైట్తో మనకు ఉండాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఉన్న కోర్సెస్ ఐడి కోర్సెస్ ఈ వాల్యూస్ని ఈ సిఎస్ఎస్లో రాసిన హ్యాష్ కోర్సెస్లో ఉండే ఇమేజ్కి హైట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనకు విడ్త్ 100% ఉండాలి. అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి ఇట్స్ 250 పిక్సెల్ ఉండాలి. నా సిరీస్ అన్నీ సేమ్ హైట్ వచ్చేసింది విడ్త్ లాగా. ఇప్పుడు ఈ బటన్స్కి మధ్యలో స్పేసింగ్ ఉండాలి. బటన్స్ మధ్యలో మనకు స్పేసింగ్ ఉండాలి అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ప్రతి బటన్కి అంటే ఇక్కడ ఒక బటన్ అండ్ ఇక్కడ ఒక బటన్. సో ఇది కాదు కదా బటన్. ఈ మిడిల్లో ఉండే బటన్కి నేను ఏం చేస్తానంటే MX2 అంటే మార్జిన్ లెఫ్ట్ రైట్ ఇస్తాను. అండ్ అదేవిధంగా దేని కూడా మనకు MX2 అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి MX2 యా నా సిరీస్ ఓకే ఇలా అడ్జస్ట్ అయింది. ఇది డిజైనింగ్ అంతే. ఇది డిజైనింగ్ పార్ట్ ఫినిష్. మీరు ఎలాగైతే మీరు HTML CSS బూస్ట్రాప్లో నేర్చుకున్నారో అదే డిజైనింగ్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. బట్ ఎక్కడ రాస్తున్నాం ఏ కాంపోనెంట్లో రాస్తున్నాం అనేసి చాలా ఇంపార్టెంట్. కాంపోనెంట్లో మనకి ఏమవుతుందంటే మొత్తం కోడ్ మొత్తం ఉండదు. ఓన్లీ బాడీ సెక్షన్లో ఏదైతే మనం ఇస్తామో అదే కోడ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాసిన కాంపోనెంట్స్లో రాసిన కోడ్ మొత్తం ఫైనల్గా వచ్చేసి ఈ index.htmlలో బాడీ సెక్షన్లోకి వెళ్ళి డైనమిక్గా ప్రింట్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ ఆల్ కాంపోనెంట్స్ ప్రతి పేజ్కి కామన్గా ఉండే డాక్యుమెంట్ ఏంటంటే ఇట్స్ index.html. మన ఎంటైర్ పేజ్లో index.html అనేది కామన్. ఓకే ఇది ఒకటి మాత్రమే ఉంటుంది. ఇది ఒకే HTML డాక్యుమెంట్ మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. ఓకే ఇట్స్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. ప్రతి కాంపోనెంట్లో మనకు ఓన్లీ మెయిన్లో రాసే కోడ్ మాత్రమే రాస్తాం. మెయిన్లో రాస్తున్న కోడ్ మాత్రమే రాస్తాం. దీనికి డాక్ టైప్ HTML కానీ హెడ్ కానీ HTML కానీ బాడీ కానీ ఏమే కానీ ఉండదు. కాంపోనెంట్స్లో ఓన్లీ మెయిన్ కోడ్ మాత్రమే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఫుటర్ డిజైన్. ఫుటర్ డిజైన్ శాంపుల్ అంటే సింపుల్గా మనకి ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చేస్తాను. ఇక్కడ నేను అండ్ కాపీ 2024 ఆల్ రైట్స్ రిజర్వ్డ్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై ఐలాండర్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలంటే ఈ ఐలాండర్కి మనం ఏం చేయాలంటే యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్ లోపల ఇవ్వాలి. ఇప్పుడు ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు వేరొక పేజ్లో ఓపెన్ అవ్వాలి. మనకు సేమ్ పేజ్లో కాకుండా వేరొక పేజ్లో ఇట్స్ ఏ టార్గెట్ =_బ్లాంక్ అనమాట. ఇప్పుడు ఈ పేజ్ లింక్ని ఇక్కడ ఇవ్వాలి. ఆ పేజ్ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి సరిపోద్ది. ఇప్పుడు ఇది అవుట్పుట్లో చూస్తే మనకు డమ్మీ టెక్స్ట్ లాగా ఉంటుంది. మనకు దీనికి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలి. స్టైల్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ బటన్కి అండర్లైన్ రిమూవ్ చేయాలంటే క్లాస్ నేమ్ టెక్స్ట్ డెకరేషన్ నన్ టెక్స్ట్ డేంజర్ ఇలా ఇస్తాను. నెక్స్ట్ ఈ ఫుటర్కి మనం సమ్ స్టైల్స్ రాస్తున్నాం. ఫుటర్కి సమ్ స్టైల్స్ క్లాస్ నేమ్ బీజీ డార్క్ టెక్స్ట్ వైట్ బీజీ డార్క్ టెక్స్ట్ వైట్ ప్యాడింగ్ ఒక PY వచ్చేసి 3 రాసుకుంటున్నా, PX అనేసి 0 చేస్తున్నా. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తానికి నేను ఏం చేస్తున్నా అంటే ఈ సపరేట్ డివ్ తీసుకొని దాన్ని నేను కంటైనర్ ఇస్తున్నా.
ఈ కంటైనర్ లోపల కంటెంట్ ఇస్తున్నాను. కంటెంట్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో సేమ్ స్పేసింగ్ ఉంటది. అందుకని నేను px0 ఇస్తున్నా, py3 అనేసి ఇస్తున్నా. చూద్దాం అవుట్‌పుట్. ఇప్పుడు మనకిది సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. టెక్స్ట్ సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ సెంటర్ ఇలా ఫుటర్ సెక్షన్ అయింది, అండ్ కోర్సెస్ సెక్షన్ అయింది, అండ్ బ్యానర్స్ సెక్షన్ అయింది. నెక్స్ట్ నావ్ సెక్షన్ అయిపోయింది. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? అప్ టు నౌ డిజైనింగ్ చేశాను. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ డిజైనింగ్ చేశాను. ఈ డిజైనింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటి వరకు చేసిన డిజైనింగ్లో? నో సార్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఒక హోమ్ పేజ్ అనుకోండి. ఇప్పుడు మనం చేసింది ఒక హోమ్ పేజ్. అంటే మన ప్రాజెక్ట్‌లో కావాల్సిన ఇంకా పేజెస్ ఏం కావాలి? హోమ్ హోమ్ అయిపోయింది. అబౌట్ పేజ్ కావాలి, కోర్సెస్ పేజ్ కావాలి, కాంటాక్ట్ పేజ్ కావాలి, రిజిస్టర్ కావాలి, లాగిన్ కావాలి. ఆ పేజెస్‌ని క్రియేట్ చేసి వీటిని క్లిక్ చేయంగానే నాకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ పేజ్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ పేజెస్‌ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ పేజెస్ మనకేందంటే జనరేట్ చేయాలన్నమాట. త్రూ కమాండ్స్ ద్వారా మాత్రమే జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తాము అంటే ఇక్కడ నోట్స్ ఫైల్ ఉంది. ఈ నోట్స్ ఫైల్ నేను రాస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి కాంపోనెంట్స్‌ని జనరేట్ చేయాలి అంటే యూజ్ చేసే కమాండ్ వచ్చేసి కాంపోనెంట్స్ జనరేట్. యూజ్ చేసే కమాండ్ జనరేట్. జనరేట్ కాంపోనెంట్. ఇట్స్ ఏ కాంపోనెంట్ నేమ్. ఇక్కడ హోమ్ అయితే హోమ్, అబౌట్ అయితే అబౌట్, సర్వీస్ అయితే సర్వీస్, ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి. జనరేట్ కాంపోనెంట్ నేమ్. దీనికి షార్ట్ కట్ వచ్చేసి మనకు సి అండ్ కాంపోనెంట్ నేమ్. ఎగ్జాంపుల్ మనకు హోమ్ క్రియేట్ చేయాలనుకున్న హోమ్, అదేవిధంగా అబౌట్ క్రియేట్ చేయాలనుకున్న జనరేట్ కాంపోనెంట్ అబౌట్, అదేవిధంగా సర్వీసెస్ క్రియేట్ చేయాలనుకున్న జనరేట్ కాంపోనెంట్ సర్వీసెస్ ఆర్ కోర్సెస్, ఏదైనా సరే మనం అనుకునేది కోర్సెస్. ఇలా మనకు ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్స్ మనం జనరేట్ చేస్తాం. బట్ ఈ కాంపోనెంట్‌ని మనం జనరేట్ చేస్తే, సో ఫస్ట్ జనరేట్ చేయాలంటే మనకు టెర్మినల్ ఖాళీగా ఉండాలి. ఇప్పుడు మనకు టెర్మినల్‌లో ఆల్రెడీ కంపైలేషన్ సక్సెస్‌ఫుల్‌లో ఉంది. ప్రాజెక్ట్ మొత్తం కంపైలేషన్ సక్సెస్‌ఫుల్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వగలదు. ఇప్పుడు మనం ఈ కంపైలేషన్ అలాగే పెట్టుకొని ఇక్కడ మనం ప్లస్ అనేది మనం క్లిక్ చేస్తే ఇంకో టెర్మినల్‌కెళ్తాము. సిరీస్ ప్లస్ అని క్లిక్ చేస్తే ఇంకొక టెర్మినల్‌కెళ్తాం. ఒక టెర్మినల్‌లో మనకు కంపైలేషన్ సక్సెస్ ఉంటది. ఇంకో టెర్మినల్‌లో మనకి కాంపోనెంట్స్ జనరేట్ చేస్తాము. ఇప్పుడు కాంపోనెంట్స్‌ని మనం జనరేట్ చేయాలి అంటే ఇట్స్ ఏ రూట్ కాంపోనెంట్. ఏందంటే ఇట్స్ ఏ యాప్ కాంపోనెంట్ అనమాట. ఏదైనా సరే ఒక కాంపోనెంట్‌ని జనరేట్ చేస్తే ఈ రూట్ కాంపోనెంట్‌లోకెళ్ళి సేవ్ అవుతది. ఈ రూట్ కాంపోనెంట్‌లోకెళ్ళి సేవ్ అవుతది. చూడండి. కాంపోనెంట్‌ని జనరేట్ చేయాలంటే జనరేట్ జనరేట్ కాంపోనెంట్ COMPENENT స్పేస్ కాంపోనెంట్ నేమ్ అబౌట్ అని అంటున్నా. అబౌట్ రాయండి, అబౌట్ అస్ రాయండి, ఏమని రాయండి. బట్ మీరు సింగిల్ వర్డ్‌లోనే ఉండాలి. అబౌట్ అని రాయండి, లేదా అబౌట్ అస్ రాయండి, లేదనుకుంటే అబౌట్ అస్ అనేసి క్యామెల్ కేస్‌లో అని రాసుకోండి. బట్ సింగిల్ వర్డ్‌లో మనకుండాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అబౌట్ -అస్ రాస్తున్నా. అంటే ఒక 2 వర్డ్స్ కాంబినేషన్‌లో నేను రాస్తున్నా. నౌ ఎంటర్. ఇలా ఎంటర్ ఇవ్వగానే మనకి ఏమైతదంటే ఈ అబౌట్ అస్ అనేది మనకు ఈ యాప్‌లోకెళ్ళి జనరేట్ అవుతది. నౌ సీస్ అబౌట్‌లోకెళ్ళేసి జనరేట్ అయింది చూడండి. అబౌట్ అస్. ఎప్పుడైనా ఒక కాంపోనెంట్‌ని జనరేట్ చేస్తే ఆ కాంపోనెంట్‌కి సంబంధించిన ఫైల్స్ ఏమేమి వస్తాయంటే ఆ కాంపోనెంట్ ఫోల్డర్ వస్తది. ఆ ఫోల్డర్‌లో మనకు 4 ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఇట్స్ ఏ అబౌట్ అస్ కాంపోనెంట్.html, అబౌట్ అస్ కాంపోనెంట్.spec.ts ఫైల్, అబౌట్ అస్ కాంపోనెంట్.ts ఫైల్, అబౌట్ అస్ డాట్ కాంపోనెంట్.css ఫైల్. 4 ఫైల్స్ జనరేట్ అయినాయి. అదే విధంగా ఏ ఫైల్స్ మనకు జనరేట్ అయితాయో ఆ ఫైల్స్ మనకు app.module.ts ఫైల్‌లో ఇంపోర్ట్ కూడా అయిపోయింటది. అప్డేట్ కూడా అయిపోయింటది. ఇట్స్ ఏ డిపెండెన్సీస్ అన్నమాట. మన ప్రతి కాంపోనెంట్ డిపెండ్ అవుతాది. కంపల్సరీ యాప్ మాడ్యూల్‌లో ఇంపోర్ట్ అయిపోద్ది. అదేవిధంగా డిక్లరేషన్‌లో కూడా మనకయిపోద్ది. చూడండి. ఇంపోర్ట్ అయింది అండ్ అదేవిధంగా డిక్లరేషన్‌లో కూడా అయింది. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఈ యాప్ మాడ్యూల్ మీద డిపెండ్ అవుతాయి.
ఎందుకంటే ఈ యాప్ మాడ్యూల్ అనేది డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ఓపెన్ అయినప్పుడు ఈ కాంపోనెంట్స్ అంటే ఈ ఫైల్ ఓపెన్ అయినప్పుడు యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ ఓపెన్ అయినప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తది. అంటే అంటే రన్నింగ్ చేస్తది. ఓకేనా? కంపల్సరీ ప్రతి కాంపోనెంట్ యాప్ మాడ్యూల్ మీద డిపెండ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనకు ఒక కాంపోనెంట్, 2 కాంపోనెంట్స్ అయితే ఈజీ. బట్ యాప్‌లో మనకు మల్టిపుల్ కాంపోనెంట్స్ మనం జనరేట్ చేస్తూ ఉంటాం. అలా జనరేట్ చేసేటప్పుడు ప్రతి కాంపోనెంట్‌ని మనం ఒక సెపరేట్ ఫోల్డర్ అంటే ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ అయ్యేసి దాన్ని సేవ్ చేస్తది. యాప్‌లో డిఫాల్ట్‌గా సేవ్ చేస్తది. చూడండి. ప్రతి కాంపోనెంట్‌ని మనకు యాప్ అనే ఫోల్డర్ చేశాం. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ జనరేట్ చేస్తానిక్కడ. ఇంకో కాంపోనెంట్ ఏం చేస్తానంటే కోర్సెస్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్‌జీ జనరేట్ జీఈఎన్ఈఆర్ఏటీఈ జనరేట్ కాంపోనెంట్. ఇట్స్ కాంపోనెంట్ నేమ్ ఈస్ కోర్సెస్. అన్నీ స్మాల్ కేస్‌లోనే సేవ్ చేయండి. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ కోర్సెస్. జస్ట్ ఎంటర్. చూడండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి. మనకు క్రియేట్ అయిన ఫైల్స్ చూడండి. అబౌట్ అజ్ కాంపోనెంట్ డాట్ సీఎస్ఎస్, అబౌట్ అజ్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్, అబౌట్ అజ్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టీఎస్, అబౌట్ అజ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్. బట్ స్పెక్ డాట్ టీఎస్ ఫైల్ మనకు అవసరం లేదు. దాన్ని రిమూవ్ చేయాలి. చూడండి రిమూవ్ చేస్తున్నా. ఇలా సేమ్ ఇదే విధంగా దీనికి కూడా అంతే. కోర్సెస్‌లో కూడా నేను స్పెక్ డాట్ టీఎస్‌ని రిమూవ్ చేస్తున్నా. ఇలా ప్రతి ఫైల్ మనం రిమూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట మనకి. ప్రతి ఫైల్ మనం రిమూవ్ చేస్తాం. ఓకే. అలా రిమూవ్ చేయకుండా ఒక కాంపోనెంట్ ఉంది. ఒక కమాండ్ ఉంది. అది నేను చెప్తాను. సో, ఎవ్రీ టైమ్ మనకు స్పెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేసుకోవాలా మనకి అన్నీ అది అలాగే స్కిప్ చేసినా ఏం కాదు. బట్ మనకి ఫైల్స్ ఎందుకు పెంచుకోవడం అనేసి మనం డిలీట్ చేస్తున్నాం. ఇప్పుడు అలా డిలీట్ అంటే అది జనరేట్ అవ్వకుండా కూడా మనకి ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చనమాట. అది ఎలా అంటే సీ ఇక్కడ మనకి ఎవ్రీ టైమ్ ప్రతీది రాయకుండా అప్ యారో అని క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం టైప్ చేసిన కమాండ్ వస్తది చూడండి. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ కోర్సెస్. ఇక్కడ నేను కాంటాక్ట్ అనేసి ఇస్తున్నా. ఇట్లా ఈజీ కాంటాక్ట్. స్పేస్ ఇక్కడ స్కిప్ చేయాలంటే స్కిప్ హైఫన్ టెక్స్ట్ ఈక్వల్ టు ట్రూ ఇలా అని రాయొచ్చు. లేకపోతే ఇక్కడ వరకైనా ఎనఫ్. స్కిప్ టెక్స్ట్ ఇలా అన్నామంటే ఈ కాంటాక్ట్‌కి టెక్స్టింగ్ ఫైల్ అనేది స్కిప్ చేస్తాది. నౌ ఎంటర్. ఇక్కడ చూడండి టెక్స్టింగ్ ఫైల్ అనేది మనకు రాలేదు చూడండి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ మనకేం కావాలి? కాంటాక్ట్ అయ్యింది. నెక్స్ట్ రిజిస్టర్. నౌ ఎంటర్. నెక్స్ట్ అదే విధంగా లాగిన్. ఎంటర్. నో మనకి హోమ్ కూడా కావాలి. అది ఎందుకనేసి నేను చెప్తాను. హోమ్ ఫైల్ కూడా మనకు కావాలి. హోమ్‌ని కూడా జనరేట్ చేస్తాను. ఇట్స్ ఏ హోమ్. చూడండి. ఈ జనరేట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. జనరేట్ అవుతుంటే ఇక్కడ చూడండి యాప్‌లోకెళ్ళేసి ఇక్కడ సేవ్ అవుతున్నాయి అన్నీ. యాప్‌లోకెళ్తే సేవ్ అవుతున్నాయి. అండ్ అదే విధంగా రూట్ మాడ్యూల్‌లోకెళ్ళి అప్డేట్ అవుతున్నాయి. ప్రతీదీ రూట్ మాడ్యూల్‌లోకెళ్ళి అప్డేట్ అవుతూ ఉంటాయి. అది ఆటోమేటిక్‌గా జరిగే ప్రాసెస్. మనమేం చేసే అవసరం లేదు. ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటది. ఓకే. నెక్స్ట్ కాంపోనెంట్ ఇంకా కొన్ని నేను కాంపోనెంట్స్ జనరేట్ చేస్తాను. ఒకటి అడ్మిన్ అనేసి నెక్స్ట్ అదే విధంగా హెడర్ కాంపోనెంట్ అన్నమాట. హెడర్ కాంపోనెంట్. నెక్స్ట్ అదే విధంగా ఫుటర్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ నేను పేజ్ నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్ నేను జనరేట్ చేస్తున్నా. జనరల్‌గా మనకి పేజ్ నాట్ ఫౌండ్. జస్ట్ ఎంటర్. పేజ్ నాట్ ఫౌండ్. సో, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా కాంపోనెంట్స్ క్రియేట్ చేశాం. అబౌట్, అడ్మిన్, కాంటాక్ట్, కోర్సెస్, ఫుటర్, హెడర్, హోమ్, లాగిన్, పేజ్ నాట్ ఫౌండ్, రిజిస్టర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ కాంపోనెంట్స్ ఇంకా ఏదైనా సరే ఫ్యూచర్‌లో మనం జనరేట్ చేస్తే ఇంకా ఇక్కడ లెంతీ అయిపోతాయి. అందుకోసం మనకి ఏం చేయాలంటే
ఈ యాప్ లోపల నేను సెపరేట్ ఒక ఫోల్డర్ తీసుకున్నా. యాప్ లోపల సెపరేట్ ఒక ఫోల్డర్. ఏంటంటే అది కాంపోనెంట్స్ అని తీసుకుంటున్నా. నా ఓన్ డిఫైన్ ఫోల్డర్ అది. కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని దీనిలోకి మూవ్ చేద్దాం. మూవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఔట్ సైడ్‌లో క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ కాంపోనెంట్స్‌ని మనం మూవ్ చేయాలనో దాన్ని క్లిక్ చేయండి. అబౌట్ అస్‌ని మూవింగ్ చేయాలి. అడ్మిన్‌ని మూవింగ్ చేయాలి. బట్ ఇదే కాంపోనెంట్స్ అనేది ఒక ఫోల్డర్. దాన్ని సెలెక్ట్ చేయొద్దండి. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి మీరు. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సీస్ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సెలెక్ట్ అనే ఏరియా మీద డ్రాగ్ చేయండి. లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఈ కాంపోనెంట్స్‌లోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు మూవ్ టు ద ఫాలోయింగ్ 10 ఫైల్స్ ఇంటూ కాంపోనెంట్స్. ఇప్పుడు మూవింగ్ చేస్తాను ఓకే. బట్ ఆ ఫైల్ పాత్ కూడా అదే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతది. సీ థిస్ ఈ మాడ్యూల్‌లోకెళ్తే ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఇంకా రాలేదు చూడండి. జస్ట్ విత్ సీ థిస్ ఇప్పుడు వచ్చేసింది చూడండి. అదే ఆటోమేటిక్‌గా ఫైల్ పాత్ కూడా సెట్ చేసుకుంటాది. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఏదైనా సరే కాంపోనెంట్ జనరేట్ చేయాలి అంటే ఈ కాంపోనెంట్ ఫోల్డర్‌లో జనరేట్ చేయండి. ఈ కాంపోనెంట్ ఫోల్డర్‌లో ఎలా జనరేట్ చేస్తామంటే ఈ కాంపోనెంట్స్ పాత్ తీసుకోవాలి ఇప్పుడు మీరు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ మనం జనరేట్ చేస్తుంటే యాప్‌లోకెళ్తోంది. ఇప్పుడు కాంపోనెంట్స్‌లో జనరేట్ చేయాలంటే ఇక్కడ నేను ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. కాంపోనెంట్స్‌లో సేవ్ చేయాలంటే జనరల్‌గా మనకేం చేస్తున్నామంటే ఒక కాంపోనెంట్‌ని జనరేట్ చేస్తే మనకి యాప్‌లోకెళ్ళేసి మనకు జనరేట్ అవుతుంది. అంటే యాప్‌లోకెళ్ళేసి మనకు సేవ్ అవుతుంది. యాప్‌లో డైరెక్ట్‌గా సేవ్ అవుతుంది. ఇప్పుడు యాప్ లోపల కాంపోనెంట్స్ లోపల సేవ్ చేయాలంటే ఇప్పుడు అప్ యారో కమాండ్ ఇక్కడ షార్ట్‌కట్ కమాండ్ చూద్దాం మనకి. షార్ట్‌కట్ కమాండ్ ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్. ఇంకో కాంపోనెంట్ ఏం చేస్తున్నాడంటే ఎఫ్ఏక్యూ జనరేట్ చేస్తున్నా. ఎఫ్ఏక్యూ దీనికి టెస్టింగ్ ఫైల్స్ మన జనరేట్. ఈ ఎఫ్ఏక్యూని ఎక్కడ కావాలంటే కాంపోనెంట్స్‌లోకి కావాలి. ఇప్పుడు మనకిక్కడ కాంపోనెంట్స్ స్లాష్ ఎఫ్ఏక్యూ ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ ఇవ్వాలి. కాంపోనెంట్ స్లాష్ ఎఫ్ఏక్యూ హైఫన్ హైఫన్ స్కిప్ హైఫన్ టెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు మనకేమైతుందంటే ఈ క్రియేట్ ఎఫ్ఏక్యూ కాంపోనెంట్స్ లోపల సేవ్ అవుతది. నోటీస్ ఎఫ్ఏక్యూ చూడండి. కాంపోనెంట్స్ లోపలొచ్చింది. ఇలా రాయాలి. కాంపోనెంట్ స్లాష్ ఎఫ్ఏక్యూ. అలా కాకుండా కాంపోనెంట్స్‌లో ఏదైనా కాంపోనెంట్ తీసుకోవాలి ఈజీ మెథడ్‌లో కావాలంటే ఈ కాంపోనెంట్స్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఓపెన్ ఇన్ ఇంటిగ్రేట్ టెర్మినల్ ఎళ్ళండి. ఇక్కడికెళ్తే అప్పుడు ఏమైతదంటే మనకు సెలెక్ట్ అయ్యే పాత్ వచ్చేసి కాంపోనెంట్స్ అనమాట. సెలెక్ట్ అయ్యే పాత్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్‌లో ఏదైనా సరే జనరల్‌గా మనకి ఎలాగైతే చేస్తాం ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ ఇట్స్ ఏ బ్లాగ్ అని చేస్తున్నా. హైఫన్ హైఫన్ స్కిప్ హైఫన్ టెక్స్ట్ ఇలా రాయేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం పాత్ రాయకుండా డైరెక్ట్ రాయొచ్చు. అప్పుడేముందండి పాత్ ఎక్కడుంది? కాంపోనెంట్స్ అనేసి పాత్ ఉంది మనకి చూడండి. యాప్‌లో కాంపోనెంట్స్. ఈ పాత్‌లో మనకి జనరేట్ అవుతది. నౌ ఎంటర్. ఒక ఫోల్డర్‌లో జనరేట్ అవ్వాలంటే ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఓపెన్ ఇన్ ది ఇంటిగ్రేట్ టెర్మినల్ ఇస్తే ఆ పాత్‌లోకి మనం వెళ్తాం. ఆ పాత్‌లో మనకి ఏదైతే జనరేట్ చేయాలో దాన్ని జనరేట్ చేయొచ్చు. సో, ఇప్పటి వరకు మనం ఏం చేశామంటే కాంపోనెంట్స్‌ని జనరేట్ చేశాము. కాంపోనెంట్స్‌ని జనరేట్ చేశాం. కాంపోనెంట్స్ గురించి కొంత ఓవర్‌వ్యూ తీసుకుందాం. కాంపోనెంట్స్ అనేది ఏందంటే జస్ట్ పీస్ ఆఫ్ పార్ట్ అనమాట. అంటే ఒక పేజ్‌లో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అంటే ఆ డిఫరెంట్ సెక్షన్స్‌కి డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు. ఆ కాంపోనెంట్స్‌ని రీయూజబుల్ కూడా చేసుకోవచ్చు. రీయూజబుల్ అంటే ఇప్పుడు నావ్ బార్ ఉంది. నావ్ బార్ అనేది ప్రతి కాంపోనెంట్‌లో మనకి యూజ్ అవుతూ ఉంటది. ప్రతి కాంపోనెంట్‌లో రాయకుండా దానికంటూ ఒక కాంపోనెంట్ తీసుకుంటాం. ఆ కాంపోనెంట్ యొక్క సెలెక్టార్‌ని ఎవ్రీ కాంపోనెంట్‌లో సెలెక్టార్‌గా ఇస్తాము. అంటే కాంపోనెంట్స్ ఆర్ రీయూజబుల్. కాంపోనెంట్స్ ఆర్ పీస్ ఆఫ్ పార్ట్. ఒక పేజ్ యొక్క పీస్ ఆఫ్ పార్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం హెడర్, ఫుటర్‌ని తీసుకున్నాం. హెడర్ అండ్ ఫుటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ హెడర్, ఫుటర్‌లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిజైన్ చేసిన దాంట్లో ఇక్కడ నావ్ బార్ అంటే హెడర్ పార్ట్ డిజైన్ చేసాం. ఫుటర్ పార్ట్ డిజైన్ చేసాం. ఈ హెడర్ పార్ట్, ఫుటర్ పార్ట్ ప్రతి పేజ్‌కి మనం ఇవ్వాలి. ప్రతి పేజ్‌కి మనం ఇచ్చామనుకోండి. సో, ఈజీ. అంటే ఇవ్వడం అయితే ఈజీ. బట్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో ఈ మెనూలో ఏదైనా సరే ఒక మెనూని యాడ్ చేశాము అంటే, అంటే ఒక మెనూని యాడ్ చేయాలి. ఇక్కడున్న నావ్ బార్‌లో ఇంకో మెనూని ఏదైనా సరే ఫ్యూచర్‌లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే ప్రతి పేజ్‌లో నేను యాడ్ చేయాలి. ప్రతి పేజ్‌లో నేను యాడ్ చేయాలన్నమాట. ఒక పేజ్‌లో యాడ్ చేసినట్టు కాదు. ప్రతి పేజ్‌లో యాడ్ చేయాలి. అదే ఈ డిజైనింగ్‌ని కాంపోనెంట్స్‌లో పెట్టుకొని ఆ కాంపోనెంట్ యొక్క సెలెక్టార్‌ని మనం ఇచ్చాము అంటే అప్పుడేమైతది? ఒకసారి రాస్తాం మెనీ టైమ్స్ యూజ్ చేస్తాం.
ఒక మెయిన్ ఫైల్‌లోనే మాత్రం చేంజ్ చేస్తే ప్రతి కాంపోనెంట్‌లో అంటే ప్రతి ఒక్క పేజ్‌లో చేంజ్ అవుతదనమాట. సో, దాని గురించి కమింగ్‌లో చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏందంటే, మన దగ్గర కాంపోనెంట్స్ జనరేట్ అయ్యాయి. ఆ కాంపోనెంట్స్‌లో హెచ్‌టీఎంఎల్ ఏమేం కోడ్ ఉంటదంటే, అబౌట్ వర్క్స్ అని. అంటే మనకు ఏ కాంపోనెంట్ అయితే జనరేట్ చేసుంటామో, ఆ కాంపోనెంట్ యొక్క వర్క్స్ అనేసి ఒక జస్ట్ డమ్మీ టెక్స్ట్ లాగా ఉంటది. ఇప్పుడు ఈ పేజెస్‌లో మీరు ఏం చేయాలంటే డిజైనింగ్ చేయాలి మీరు. ఈ ప్రతి పేజ్‌లో మీరు ప్రతి కాంపోనెంట్‌లో మీరు డిజైనింగ్ చేయాలి. బట్ ఈ కాంపోనెంట్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి? ఈ కాంపోనెంట్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి మెయిన్ టార్గెట్. ఆ కాంపోనెంట్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేసి డిపెండ్స్ ఆన్ రౌటింగ్ మీద డిపెండ్ అవుతది. డిపెండ్స్ ఆన్ ఇట్స్ రౌటింగ్ అనమాట. ఈ రౌటింగ్‌లో మనం ఏం రాస్తామంటే, ఈ రౌటింగ్ పాత్‌లో ఏది మ్యాచ్ అయితే ఇక్కడ మనకు స్లాష్ హోమ్ వస్తే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అండ్ అదే విధంగా స్లాష్ అబౌట్ వస్తే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. స్లాష్ కోర్సెస్ వస్తే కోర్సెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అదే విధంగా స్లాష్ కాంటాక్ట్ వస్తే కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అనేసి ఇట్స్ ఎ రౌటింగ్ అనమాట. ఇప్పుడు ఆ రౌటింగ్ మనం చేయాలంటే ఇక్కడ మనం రాయాలి. చూడండి, యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్‌లో ఇక్కడ రాయాలి. ఇక్కడ మనం ఎలా రాయాలంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ టైప్ పెయిర్ అనమాట. ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ టైప్ పెయిర్. ఈ ఆబ్జెక్ట్‌లో మనకు ప్రతీదీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాత్ అనమాట. పాత్ అనేది ఇక్కడ స్ట్రింగ్‌లో రాయాలి. పాత్ అనేది హోమ్ అయితే, అంటే పాత్ అనేది హోమ్ అంటే దాని మీనింగ్ ఏందంటే ఇక్కడ స్లాష్ హోమ్ అనేది దాని మీనింగ్. అంటే దీని మీనింగ్ ఏందంటే పాత్ హోమ్ అంటే ఇక్కడ మనము లోకల్ హోస్ట్ తర్వాత వచ్చే పాత్. స్లాష్ హోమ్ వస్తే కామా కాంపోనెంట్ మీరు సెలెక్ట్ చేయాలి కదా! కోలన్ ఇక్కడ మీరు రాయాలి. స్లాష్ హోమ్ వస్తే ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి? హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ హోమ్ అని రాయగానే ఇక్కడ చూడండి హోమ్ కాంపోనెంట్. ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఈ కాంపోనెంట్ సంబంధించిన క్లాస్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోద్ది. ఇది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఆబ్జెక్ట్ కామా. నెక్స్ట్ మనకు పాత్ అనేది అబౌట్ వస్తే నేను అబౌట్ అజ్ రాసుకోవట్లేదు. డైరెక్ట్‌గా అబౌట్ అని రాస్తున్నా. మీరు అబౌట్ అజ్ అంటే మీరు పాత్‌లో కూడా అబౌట్ అజ్ అనేసి టైప్ చేయాలి. కానీ నేను అబౌట్ అంటున్నా. పాత్ వచ్చేసి అబౌట్ ఉంటే, కాంపోనెంట్ వచ్చేసి అబౌట్ అజ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఇక్కడుంది. అబౌట్ అజ్ కాంపోనెంట్. ఇట్లా మాన్యువల్‌గా సెలెక్ట్ చేయాలి. అబౌట్ అజ్‌ని సెలెక్ట్ చేయంగానే ఇక్కడ ఇంపోర్ట్ కూడా అయిపోద్ది. ఇక్కడ ఇంపోర్ట్ లేదనుకోండి, ఇక్కడ ఇంపోర్ట్ లేకపోతే ఆటోమేటిక్‌గా అది ఇంపోర్ట్ అవుతది. ఇన్ కేస్ ఇది ఇంపోర్ట్ లేదనుకోండి, అప్పుడేమైతది? ఇలా ఎర్రర్ వస్తది. ఎర్రర్ మీనింగ్ ఏందంటే కెనాట్ ఫైండ్ ద నేమ్ అబౌట్ అజ్ కాంపోనెంట్. ఈ అబౌట్ అజ్ కాంపోనెంట్ అనేది ఇక్కడి నుంచి మనకొస్తోంది. ఇది ఉంటేనే ఇది వర్క్ అవుతది. అందుకే మీరు ఈ యాంగులర్ అప్లికేషన్‌లో మీరు ఇక్కడ చూసి కోడ్‌ని రాయొద్దండి. సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రాసేది ఇలాంటియే. డబుల్ కోట్స్‌లో గాని ఇలాంటివి ఉండే వాటిలో మీరు రాస్తారు. బట్ ఇవన్నీ మీరు సెలక్షనే. ఇవన్నీ సెలక్షనే అన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్ మనకి పాత్ వచ్చేసి కోర్సెస్ అనేసి ఉంటే, పాత్ కోర్సెస్ ఉంటే కాంపోనెంట్ ఇది మాన్యువల్‌గా సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేయాలి. ఏం కావాలి? కోర్సెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇట్స్ ఏ కోర్సెస్ కాంపోనెంట్. ఇట్లా సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అయిపోద్ది. ఇక్కడ కోర్సెస్ వస్తది. సేమ్ అదే విధంగా పాత్ వచ్చేసి కాంటాక్ట్ వస్తే, పాత్ కాంటాక్ట్ వస్తే కాంపోనెంట్ వచ్చేసి కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా పాత్ వచ్చేసి రిజిస్టర్ వస్తే కాంపోనెంట్ వచ్చేసి రిజిస్టర్ కాంపోనెంట్ రావాలి. అండ్ అదే విధంగా పాత్ వచ్చేసి లాగిన్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి లాగిన్ కాంపోనెంట్ రావాలి. నెక్స్ట్ నేను ఎఫ్ఏక్యూ బ్లాగ్‌ను కూడా క్రియేట్ చేశాను. వాటిని కూడా లింకప్ చేద్దాం. పాత్ వచ్చేసి బ్లాగ్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి బ్లాగ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అండ్ అదే విధంగా పాత్ వచ్చేసి ఎఫ్ఏక్యూ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి ఎఫ్ఏక్యూ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అండ్ అదే విధంగా ఇంకా కొన్ని ఇచ్చాను నేను. పాత్ వచ్చేసి అడ్మిన్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి.
అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను హెడర్ ఫుటర్ ఇచ్చాను. బట్ ఈ హెడర్ ఫుటర్ అనేది స్లాష్ హెడర్ వచ్చినప్పుడు హెడర్ కాంపోనెంట్, స్లాష్ ఫుటర్ వచ్చినప్పుడు ఫుటర్ కాంపోనెంట్ అది రాంగ్ అనమాట. ఇవేందంటే రీయూజబుల్ కోసం నేను పెట్టుకునే హెడర్స్, ఫుటర్స్ అనమాట. రీయూజబుల్ కోసం పెట్టుకున్నాను. అంటే ఈ హెడర్ ఫుటర్‌లో మనకేందంటే ఎక్కడైతే రిపీటింగ్ కోడ్ ఉందో ఆ రిపీటింగ్ కోడ్‌ని ఈ కాంపోనెంట్స్‌లో కాపీ పేస్ట్ చేస్తాను. వాటిని నేను లింకప్ చేస్తాను. ఓకే. వాటిని నేను లింకప్ చేస్తాను. సో, నౌ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏవైతే మనకు మ్యాచ్ అవుతున్నాయో అవన్నీ నేను కాంపోనెంట్స్ రాశాను. ఇప్పుడు ఇవన్నీ పాత్‌లు మ్యాచ్ అవ్వంటియి మీరు ఏదైనా సరే టైప్ చేస్తే. ఇప్పుడు నేను హోమ్ ఇచ్చాను. మీరు హోమ్ 1 అనేసి రాస్తారు. అదే అబౌట్ రాశాను. అబౌట్ అస్ అని రాస్తారు. నేను అబౌట్ రాసాను. మీరు అబౌట్ అని రాస్తే అది రాంగ్ అయితది. ఇలా రాంగ్ అయినప్పుడు, ఇలా పాత్ రాంగ్ అయినప్పుడు ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి ఇక్కడ రాయాలి. సో, వర్క్ ఐడీ అన్ని ఈ కాంపోనెంట్ అంటే ఇక్కడ రాసే పాత్ పైనే రాసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి. పాత్ అనేది డబుల్ స్టార్ అంటే అప్పుడు మనకి కాంపోనెంట్ వచ్చేసి మనకు పేజ్ నాట్ ఫౌండ్, పేజ్ నాట్ ఫౌండ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి. సీస్ పేజ్ నాట్ ఫౌండ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. దీని మీనింగ్ ఏందంటే పాత్‌లో మీరు ఎంటర్ చేసే డేటా ఏది మ్యాచ్ అవ్వకపోతే పేజ్ నాట్ ఫౌండ్ ఓపెన్ అవ్వండి అనేసి దాని మీనింగ్ అనమాట. ఈ పేజ్ నాట్ ఫౌండ్ ఏం చేస్తదంటే ఈ పేజ్ లేదు. మీరు టైప్ చేసిన యూఆర్ఎల్ లేదు అనేసి చూపిస్తది. ఓకే. ఈ పేజ్ మనం ఓన్‌గా డిజైన్ చేసుకోవాలి. బట్ మీరు ఏ మెథడ్ అంటే మీరు వాలిడ్ పాత్‌ని ఇచ్చేటప్పుడు ఈ డబుల్ స్టార్ పైనే ఉండాలి. వాలిడ్ పాత్ ఇచ్చేటప్పుడు ఈ డబుల్ స్టార్ పైనే మీరు రాసుకోవాలి రౌటింగ్. ఈ డబుల్ స్టార్ కింద ఏది రాసినా అది పేజ్ నాట్ ఫౌండే వస్తది. ఓకే. డబుల్ స్టార్ అనేది అన్నిటికంటే కిందే ఉండాలి మనకు. ఓకేనా? క్లియర్ దిస్? రౌటింగ్ క్లియరా? ఇప్పుడు మనం ఇక్కడ నేను పాత్‌లో హోమ్ వస్తే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు పాత్ హోమ్ ఇస్తున్నా. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఓల్డ్ డేటానే ఉంది. హోమ్ అనే డేటా నాకు ఎక్కడ కనిపించలేదు. హోమ్ అనే దాంట్లో మనకి ఏముంది అంటే ఇక్కడ హోమ్ కాంపోనెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ వర్క్స్ అనేసి ఉంది. బట్ ఇక్కడ నేను స్లాష్ హోమ్ ఇస్తే నాకెక్కడ ఓపెన్ అవ్వలేదు. అంటే దీని మీనింగ్ ఏందంటే ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. డిఫాల్ట్‌గా మనకు ఓపెన్ అయ్యే కాంపోనెంట్ ఏందంటే ఇట్స్ ఏ యాప్ డాట్ కాంపోనెంట్ అండ్ హెచ్టీఎంఎల్. డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే కాంపోనెంట్ యాప్ డాట్ కాంపోనెంట్ అండ్ హెచ్టీఎంఎల్. అంటే డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే కాంపోనెంట్‌లో ఉండే డిజైనింగ్ ప్రింట్ అయిన తర్వాతనే వేరొకటి ప్రింట్ అవుతది. ఈ డిజైనింగ్‌లో మనకు ప్రింట్ అయిన తర్వాతనే ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నాకు స్లాష్ హోమ్ వస్తే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. బట్ ఈ స్లాష్ హోమ్ అనేసి ఫైండ్ ఔట్ చేయాలి అంటే రౌటింగ్ పంపించాలి. స్లాష్ హోమ్ అనేది రౌటింగ్‌కి వస్తది కాబట్టి మనకి ఇక్కడ రౌటర్ అవుట్‌లెట్ అనేసి మనకునింది. రౌటర్ అవుట్‌లెట్. ఈ రౌటర్ అవుట్‌లెట్ ఏం చేస్తదంటే ఇది ఏ ప్లేస్‌లో అయితే రాశామో ఆ ప్లేస్‌లో ఆ పాత్ మ్యాచ్ అయ్యే కోడ్ అనేది ప్రింట్ అవుతది. ఇప్పుడు రౌటర్ అవుట్‌లెట్ అనేసి నేను ఫుటర్ కంటే డౌన్‌లో రాశాను. నౌ సీ థిస్. చూడండి. హోమ్ వర్క్స్. ఎక్కడైతే మనకి ఈ రౌటర్ అవుట్‌లెట్ రాస్తామో ఆ ఏరియాలో ఆ పాత్ మ్యాచ్ అయ్యే కోడ్ అనేది ప్రింట్ అవుతది. ఇప్పుడు నేను హెడర్ పైన రాస్తున్నా. అప్పుడు చూడండి మనకు హెడర్ పైన హోమ్ వర్క్స్. అండ్ అదే విధంగా అబౌట్ రాస్తాను. అబౌట్ అనేది మనకు రాంగ్ అయిపోయింది. అబౌట్ అనేది రాంగ్ అయింది. అందుకే పేజ్ నాట్ ఫౌండ్‌కెళ్ళింది. అంటే కరెక్ట్‌గా ఇస్తే నేను అబౌట్ అనేది కరెక్ట్‌గా ఇస్తే నౌ సీస్ అబౌట్ అస్ వర్క్స్. అండ్ అదే విధంగా కోర్సెస్ ఇస్తే ఇట్స్ ఏ కోర్సెస్ వర్క్స్. ఓకే. కోర్సెస్ ఇస్తే కోర్సెస్ వర్క్స్ అనమాట మనకి. ఇప్పుడు మనకి ఈ డిజైనింగ్ అంతా ఉండకూడదు. ఇదంతా డిజైనింగ్ అంతా హోమ్ పేజ్. మనకి ఏదైతే పాత్ మ్యాచ్ అవుతుందో ఆ డిజైనింగ్ మాత్రమే మనకు రావాలి. ఇప్పుడు మనకు హోమ్ పేజ్ అనేది మనకు ఇక్కడ డిఫాల్ట్‌గా నేను ఇచ్చాను కాబట్టి ఇది ఉండకూడదు. ఇది ఉంటే ఈ డిజైనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రింట్ అయిన తర్వాతనే మిగతా కాంపోనెంట్ కూడా మనకొస్తుంది. అందుకోసం ఈ డిజైనింగ్ మొత్తం నేనేం చేస్తున్నా అంటే హోమ్ కాంపోనెంట్‌లో పెట్టేస్తున్నా. ఇది హోమ్ అంటున్నా కాబట్టి ఇట్స్ ఏ హోమ్ కాంపోనెంట్‌లో ఇచ్చేస్తున్నా. ఇది వర్క్స్ తీసేసి మొత్తం అంతా పేస్ట్ చేస్తున్నా. అండ్ అదే విధంగా ఈ యాప్‌కి సంబంధించిన సీఎస్ఎస్ కూడా
ఇది కట్ చేసి ఈ సిఎస్ఎస్ కూడా హోమ్ డాట్ హెచ్టీఎంఎల్కి ఇచ్చేస్తున్నాం. నౌ సీ దిస్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు యాప్ డాట్ కాంపోనెంట్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్లో మనకు ఏమేగన్ లేదు. ఏముంది? రౌటర్ అవుట్లెట్ ఉంది. ఈ రౌటర్ అవుట్లెట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి డిఫాల్ట్‌గా మనకి ఏం అవుతుందంటే పాత్ మనకు ఏది మ్యాచ్ అవ్వకపోతే పాత్ ఏది మ్యాచ్ అవ్వకపోతే సీ దిస్ లోకల్ హోస్ట్ 4200 పాత్ ఎంప్టీగా ఉంది. స్లాష్ తర్వాత మనకు ఏ పాత్ లేదు మనకు. ఏ పాత్ లేదు అనే దాన్ని నేను ఇక్కడ రాయలేదు. ఈ రౌటింగ్‌లో నేను రాయలేదు. రాసుంటే వచ్చేది. నేను రాయలేదు. ఇప్పుడు పాత్ ఏం లేకపోతే, పాత్‌లో ఏం లేకపోతే మనకి ఏం ఓపెన్ అవ్వాలి? పాత్ ఏం లేకపోతే ఇట్స్ ఏ కాంపోనెంట్ ఏం ఓపెన్ అవ్వాలి అంటే హోమ్ కాంపోనెంటే ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే హోమ్ కాంపోనెంట్ ఇస్ ద డిఫాల్ట్ కాంపోనెంట్. అందుకు హోమ్ అనేది నేను కస్టమ్‌గా నేను క్రియేట్ చేసుకున్నా. నేను క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్. ఇక్కడ డిజైనింగ్ ఇచ్చాము అంటే ఈ రూటింగ్‌లో అంటే ఈ యాప్‌లో నేను డిజైనింగ్ ఇచ్చాను అంటే ఈ డిజైనింగ్ వస్తది. మళ్ళీ ఇదేం చేస్తది? రౌటింగ్‌కెళ్ళేసి ఆ రౌటింగ్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ డేటా వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్రింట్ అవుతది. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నా అంటే రౌటింగ్‌లో నేను ఏమి ఇవ్వట్లేదు. పాత్ ఎంప్టీగా ఇస్తున్నా. పాత్ ఎంప్టీ అయినప్పుడు మనకేమైతుంది? హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. హోమ్ కాంపోనెంట్‌లో మనకు సంబంధించిన డిజైనింగ్ మొత్తం ఉంది. ఆ హోమ్ కాంపోనెంట్ డిజైనింగ్ వచ్చేసి ఎక్కడికెళ్ళి ప్రింట్ అవుతది? ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టీఎంఎల్‌కెళ్ళి ప్రింట్ అవుతది. ఎందుకంటే ఇట్స్ ఏ రౌటర్ అవుట్‌లెట్ ఎక్కడైతే ఉందో ఆ రౌటింగ్ మ్యాచ్ అయ్యే కోడ్ మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా హోమ్ పేజ్ వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా స్లాష్ హోమ్ ఇచ్చిన హోమ్ పేజే వస్తది. స్లాష్ హోమ్ ఇచ్చిన హోమ్ పేజే వస్తది. స్లాష్ అనేసి ఇచ్చినా మనకి ఇట్స్ ఏ హోమ్ పేజే వస్తది. సారీ. ఎంప్టీ పాత్ ఇచ్చినా ఇట్స్ ఏ హోమ్ పేజ్ వస్తది. ఇలా 2 టైమ్స్ మనం రాసుకోకూడదు. ఇప్పుడు రౌటింగ్‌లో మనకి పాత్ ఎంప్టీ వచ్చినా కాంపోనెంట్ హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయితది. పాత్ హోమ్ వచ్చినా హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అనేసి ఇలా రాయకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు రీడైరెక్టెడ్ టు అని రాసుకోవాలి. రీడైరెక్టెడ్ టు ఇక్కడ మనకు పాత్ ఎంప్టీ అంటే స్లాష్ అనేసి అంటే పాత్ ఏం లేదనేసి. ఇది రీడైరెక్ట్ ఎక్కడికి చేయాలి? పాత్ ఎంప్టీకి రీడైరెక్ట్ చేయాలి. అప్పుడు మనకి పాత్ మ్యాచ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఫుల్ ఇదనమాట. అంటే పాత్ ఎంప్టీ ఉన్నా ఇట్స్ ఏ మీనింగ్. పాత్ ఎంప్టీ ఉంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతది. అదేవిధంగా పాత్ హోమ్ ఇచ్చినా మీరు ఎక్కడికి నావిగేట్ చేయాలి? స్లాష్‌కి నావిగేట్ చేయాలని దాని మీనింగ్. నౌ సీ దిస్ ఇప్పుడు పాత్‌లో నేను స్లాష్ హోమ్ ఇచ్చినా మనకి ఎక్కడికెళ్తా అంటే ఇట్స్ ఏ స్లాష్ ఎంప్టీ స్లాష్‌కెళ్తది. ఓకే. ఇలా అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా అబౌట్ ఇస్తే అబౌట్ కాంపోనెంట్ ఎక్కడికెళ్ళి ఓపెన్ అవుతది? ఇట్స్ ఏ ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ హెచ్టీఎంఎల్‌కెళ్ళి ఓపెన్ అవుతది. ఇది ఓపెన్ అయిందంటే ఈ పేజ్ వచ్చేసి ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌కెళ్ళి ఓపెన్ అవుతది. అంటే మనకు రౌటింగ్‌ని బేస్ చేసుకొని ఏ కాంపోనెంట్ అయినా సరే మనకు ఫస్ట్ యాప్ కాంపోనెంట్‌లోకి వస్తది. యాప్ కాంపోనెంట్ వచ్చేసి ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌కెళ్ళి ప్రింట్ అవుతది. ఓకే. నౌ సీ దిస్. అదేవిధంగా కోర్సెస్ ఇచ్చిన ఇట్స్ ఏ కోర్సెస్ వర్క్స్. ఇప్పుడు కోర్సెస్ 1 ఇచ్చా అనుకోండి. మన దగ్గర కోర్సెస్ 1 అనేది లేదు. లేకపోతే మనకేమైతది? ఇవన్నీ చెక్ చేస్తది. ఈ కోర్సెస్ 1 ఇచ్చామంటే ఇక్కడ అన్నీ మనకు ఉన్నాయా లేదా అనేసి అన్ని పాత్ చెక్ చేస్తది. అన్నీ చెక్ చేసి ఏం లేదనుకుంటే లాస్ట్ ఎండింగ్‌లో మనకు ఇట్స్ ఏ పేజ్ నాట్ ఫౌండ్ ప్రింట్ అవుతది. ఓకే. ఇప్పుడు ఈ పేజ్ నాట్ ఫౌండ్ కొద్దిగా డిజైనింగ్ చేస్తాను చూడండి. పేజ్ నాట్ ఫౌండ్‌లో మనకి సమ్ డిజైన్. ఇక్కడ ఈ పేజ్‌లో నేను ఏం చేస్తున్నానంటే హెచ్1 ఇస్తున్నా ఫస్ట్. div డాట్ కంటైనర్ అండ్ టెక్స్ట్ సెంటర్ అండ్ అదేవిధంగా హెచ్1 పేజ్ నాట్ ఫౌండ్. అప్పుడు మనకు ఒక బటన్ ఇస్తున్నా. బటన్‌లో మనకు గో టు హోమ్ పేజ్ అనేసి ఇస్తాను. ఓకే. గో టు హోమ్ పేజ్ ఇస్తే మనకి ఈ బటన్‌ని క్లిక్ చేయంగానే మనకు హోమ్ పేజ్‌కి వెళ్ళిపోవాలి. ఇంకా మనకి నావిగేట్ గురించి మనకు చెప్పలేదు కాబట్టి ఆ నావిగేట్ చెప్పిన తర్వాత ఇది చూద్దాం. బటన్ నేచర్ ఇక్కడ మనకు మార్జిన్ బై 5 పేజ్ నాట్ ఫౌండ్ ఎలా వస్తుందో మనకి ఇలా వస్తుంది చూడండి. కోర్సెస్ 1 అనేది పేజ్ నాట్ ఫౌండ్ కాబట్టి ఇలా ఉంది. సీ దిస్ కోర్సెస్ వర్క్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ప్రతి పేజ్‌లో నావ్ బార్ అనేది కామన్‌గానే ఉంటది. అండ్ ఫుటర్ బార్ అనేది కామన్‌గానే ఉంటది. ఇప్పుడు ఆ కోడ్ అనేది మనకు హోమ్ పేజ్‌లో నేను డిజైన్ చేశాను. ఇప్పుడు ఈ కోడ్ అనేది నేను ప్రతి పేజ్‌లో నేను రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే దీంట్లో ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే
అన్నిట్లో చేంజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం అలా కామన్‌గా ఉండే డిజైనింగ్‌ని ఒక సెపరేట్ కాంపోనెంట్ నేను తీసుకున్నా. ఫుటర్ కాబట్టి ఇక్కడ ఫుటర్ వర్క్స్ అని తీసేసి ఈ ఫుటర్‌ని కాపీ చేస్తున్నా. అండ్ అదే విధంగా హెడర్ కాంపోనెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హెడర్ మాత్రమే కట్ చేసి హెడర్‌ని హెడర్ కాంపోనెంట్‌లో పెట్టేస్తున్నా. హెడర్‌ని హెడర్ కాంపోనెంట్‌లో పెట్టాను. ఫుటర్ కాంపోనెంట్‌లో పెట్టాను. ఇప్పుడు మనం హోమ్ పేజ్‌కెళ్తున్నాం. హోమ్ పేజ్ కంటే ఇట్స్ ఏ స్లాష్ అన్నమాట. హోమ్ పేజ్. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ నుంచి వేరే పేజ్‌కెళ్ళాలంటే మనకు నావ్ బార్ కావాలి. ఇప్పుడు నావ్ బార్‌ని నేను హెడర్ కాంపోనెంట్‌లో పెట్టాను. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ మనకు ఈ కోడ్‌ని రీయూజబుల్ చేసుకోవాలంటే ఈ టీఎస్ ఫైల్‌కెళ్తే ఇక్కడ ఒక సెలెక్టార్ ఉంటది. ఆ సెలెక్టార్‌ని మనం ఎక్కడైతే ఒక ఎలిమెంట్ లాగా రాస్తామో అక్కడ మనకు ఆ కోడింగ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతది. చూడండి. యాప్ హెడర్. సేమ్ అదే విధంగా ఫుటర్‌లో కూడా మనకేముంటదంటే యాప్ ఫుటర్ ఉంటది. యాప్ ఫుటర్. యాప్ హెడర్ ఇక్కడ హెడర్‌లో అంటే టాప్‌లో హెడర్ రావాలి. అండ్ ఎండింగ్‌లో ఫుటర్ కావాలి. ఇట్స్ ఏ ఫుటర్. యాప్ ఫుటర్. సేస్. యాప్ హెడర్, యాప్ ఫుటర్. ఇప్పుడు చూడండి మనకి హెడర్ వచ్చింది అండ్ సేమ్ లైక్ ఫుటర్ కూడా వచ్చింది. హెడర్ వచ్చింది అండ్ సేమ్ లైక్ ఫుటర్ కూడా వచ్చింది మనకి. క్లియర్? ఇప్పుడు ఇది ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. నాకు టాప్‌లో ఫిక్స్ అవ్వాలనుకున్నా. టాప్‌లో ఫిక్స్ అవ్వాలనుకుంటే నేనేం చేస్తున్నాను ఇక్కడ స్టిక్కీ టాప్ అని రాద్దాం మనకి. సో, ఇక్కడ మనకు హెడర్‌లో మనం డైరెక్ట్‌గా రాసేయొచ్చు. ఇక్కడ మనకు దీనికి రాయకూడదు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హెడర్‌కి మనకు ఫిక్స్ చేయాలంటే ఇది డైరెక్ట్‌గా మనకు ఎలిమెంట్ ఉండాలి. సో, దీనికి ఒక ఎలిమెంట్ పేరెంట్ హెడర్ ఉంది కాబట్టి దీనికి రాయాలి. స్టిక్కీ టాప్. ఇట్స్ ఏ స్టిక్. నావ్ బార్‌కి రాస్తే రాదు. నావ్ బార్ పైన ఇంకో ఎలిమెంట్ ఉంది మనకిక్కడ. ఆ ఎలిమెంట్‌కి రాయాలి మీరు స్టిక్ అవ్వాలనేసి. దీనికి రాసామంటే రాదు. ఓకే. ఇట్స్ ఏ స్టిక్కీ టాప్ రాసాం. ఇట్స్ ఏ స్టిక్కీ టాప్. అండ్ అదే విధంగా ప్రతి పేజ్‌లో హెడర్ ఉండాలి కాబట్టి ప్రతి పేజ్‌లో మనం హెడర్ కోడ్ రాయకుండా ఇదే సెలెక్టార్‌ని ప్రతి కాంపోనెంట్‌లో కాపీ పేస్ట్ చేస్తాను. సీ థిస్ అబౌట్ అస్‌లో నేను అంటే ఏ కాంపోనెంట్‌లో అయితే మనకు హెడర్ ఉంటదో అంటే ఎక్కడ హెడర్ కావాలనో అక్కడ హెడర్ రాయండి. ఏ కాంపోనెంట్ హెడర్ కావాలనో. అదే ఫుటర్ కావాలనో ఫుటర్‌ని రాయండి. యాప్ ఫుటర్. సో, ఇది యాప్ హెడర్, యాప్ ఫుటర్. అబౌట్. అడ్మిన్‌లో ఉండకూడదు. అడ్మిన్ అనేది మనకు హెడర్, ఫుటర్ ఉండకూడదు. అందుకోసమే అడ్మిన్ రాశాను. ఏ కాంపోనెంట్‌లో అయితే మనకు హెడర్, ఫుటర్ కావాలనో ఆ కాంపోనెంట్‌లో మాత్రమే రాయండి. యాప్ ఫుటర్ అండ్ అదే విధంగా ఈ బ్లాక్ పైన కల్లా మనకు యాప్ హెడర్. ఇప్పుడు ఈ మిడిల్‌లో మీరు డిజైన్ చేయాలి. ఏ కాంపోనెంట్ అయితే ఉందో ఆ కాంపోనెంట్ యొక్క డిజైనింగ్ ఈ మిడిల్‌లో చేయాలి మీరు. ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్ అనుకోండి. ఓకే. ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్ అవుతదిది. అండ్ అదే విధంగా కాంటాక్ట్ పేజ్‌లో కూడా మనకి యాప్ ఫుటర్ అండ్ అదే విధంగా దీనిపైన మనకు యాప్ హెడర్, యాప్ ఫుటర్. ప్రతి కాంపోనెంట్ అంటే మనకి ఏదైతే నీడ్ ఉందో ఆ కాంపోనెంట్స్‌లో మాత్రం ఇవ్వాలి. అన్ని దాంట్లో మనకు ఇవ్వకూడదన్నమాట. కోర్సెస్‌లో మనకు యాప్ ఫుటర్ అండ్ అదే విధంగా యాప్ హెడర్. కోర్సెస్ పేజ్‌లో కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ ఎఫ్ఏక్యూ పేజ్‌లో కూడా ఇస్తున్నాం. ఎఫ్ఏక్యూ పేజ్‌లో కూడా మనకు యాప్ ఫుటర్ ఏ పేజ్‌లో అయితే మనకు నీడో ఆ పేజ్‌లో మాత్రమే ఇవ్వాలి. అన్ని పేజ్‌లో ఇచ్చేసి రాంగ్ తెచ్చుకోవద్దండి. ఫుటర్‌లో ఇవ్వకూడదు. హెడర్‌లో ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ డిజైనింగే కాబట్టి. హోమ్‌లో ఇచ్చేసాం. నెక్స్ట్ లాగిన్ పేజ్‌లో మనకు యాప్ ఫుటర్ నెక్స్ట్ అదే విధంగా లాగిన్ పేజ్ టాప్‌లో మనకు యాప్ హెడర్. సేమ్ సెలెక్టర్ రాంగ్ అయితే రాయకూడదు. రాంగ్ రాశారంటే మీకు అవుట్‌పుట్‌లో రాదు. రిజిస్టర్ పేజ్ నాట్ ఫౌండ్‌కి రాయకూడదు. ఎందుకంటే పేజ్ నాట్ ఫౌండ్ అనేది మనకు జస్ట్ మనకు ఒక ఎర్రర్ మెసేజ్‌ని చూపిస్తదంతే. యాప్ ఫుటర్ అండ్ అదే విధంగా యాప్ హెడర్. నౌ సీ దిస్. ఇప్పుడు చూడండి ప్రతి పేజ్‌లో మనకు ఇలా హోమ్, అబౌట్, కోర్సెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. 2 కాంపోనెంట్స్ ఏం క్రియేట్ చేశాను? ఎఫ్ఏక్యూ, బ్లాగ్. ఇప్పుడు ప్రతి పేజ్‌లో ఇవ్వాలంటే జనరల్‌గా మనం ప్రతి పేజ్‌లో ఇవ్వాలంటే చాలా కష్టం. అందుకోసం ప్రతి పేజ్‌లో
హెడర్ అనే సెలెక్టర్ని పెట్టాను. అందుకోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒకసారి చేంజ్ చేస్తే ప్రతి పేజ్లో చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఎఫ్ఏక్యూ అండ్ బ్లాగ్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్లో నేను రాశాను. హెడర్ కాంపోనెంట్ రాస్తే ప్రతి కాంపోనెంట్ అప్డేట్ అయిపోయింటాయి. చూడండి, ఎఫ్ఏక్యూ బ్లాగ్. అదేవిధంగా కాంపోనెంట్ కాంటాక్ట్ ఇచ్చానంటే సిరీస్. ఇక్కడ మనకు ఎఫ్ఏక్యూ బ్లాగ్, ఇక్కడ కాంటాక్ట్ వర్క్స్. ఈ మిడిల్లో మీరు డిజైనింగ్ చేయాలి, కాంటాక్ట్ సంబంధించి డిజైనింగ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా కోర్సెస్, సిరీస్ కోర్సెస్. ఎవ్రీ టైం నేను ఇక్కడ పాత్లో ఎంటర్ చేయలేను కదా, ఎవ్రీ టైం సరే ఇక్కడ పాత్లో మనం ఎంటర్ చేయలేం. ఇక్కడ ఉండే మెనూస్ని క్లిక్ చేస్తే, ఈ మెనూస్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే నావిగేట్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే ఈ మెనూస్ ఎక్కడున్నాయి, హెడర్లో ఉన్నాయి. హెడర్లో హోమ్ పేజ్కి వెళ్ళాలంటే కంపెనీ నేమ్ని క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వెళ్ళాలి. అంటే ఇట్స్ హెచ్ఆర్ఈఎఫ్లో మనకు స్లాష్ ఇవ్వాలి, అంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్. స్లాష్ వచ్చిందంటే ఇట్స్ ఏ హోమ్ పేజ్. ఇది కూడా స్లాష్ హోమ్ వచ్చినా మనకు ఇట్స్ నావిగేట్ టు స్లాష్కి. అండ్ అదేవిధంగా అబౌట్కి మనం ఏమి ఇచ్చామంటే ఇక్కడ పాత్లో ఏమైతే ఇచ్చింటామో ఆ పాత్లో ఇచ్చిన డేటా ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇవ్వాలి. స్లాష్ యాడ్ చేసి అక్కడ ఇవ్వాలి. అబౌట్ అండ్ అదేవిధంగా స్లాష్ కోర్సెస్. ఇక్కడ క్యాపిటల్ కేస్ రాయొద్దండి. ఇక్కడ పాత్లో మీరు ఎలాగైతే రాసింటారో అప్పర్ కేసులో రాసింటే అప్పర్ కేసులో రాయండి, స్మాల్ కేసులో రాసింటే స్మాల్ కేసులో రాయండి. ఎలా పడితే అలా రాస్తే మాత్రం మీకు అవుట్పుట్ రాదు. కాంటాక్ట్ అండ్ అదేవిధంగా రిజిస్టర్ అండ్ అదేవిధంగా స్లాష్ లాగిన్, అదేవిధంగా స్లాష్ ఎఫ్ఏక్యూ స్లాష్ బ్లాగ్. ఇవన్నీ స్లాష్ హోమ్, అబౌట్, కోర్సెస్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్, ఎఫ్ఏక్యూ, బ్లాగ్ అనమాట. నా సిరీస్ అవుట్పుట్ చూడండి. అబౌట్ క్లిక్ చేస్తున్నా సిరీస్ అబౌట్ వర్క్స్, కోర్సెస్ క్లిక్ చేస్తున్నా కోర్సెస్ వర్క్స్, కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నా కాంటాక్ట్ వర్క్స్, రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా రిజిస్టర్ వర్క్స్. చూడండి పాత్ వచ్చింది, రిజిస్టర్ వర్క్స్. లాగిన్ క్లిక్ చేస్తున్నా లాగిన్ వర్క్స్ అండ్ లాగిన్. ఎఫ్ఏక్యూ క్లిక్ చేస్తున్నా స్లాష్ ఎఫ్ఏక్యూ వర్క్స్. బ్లాగ్ క్లిక్ చేస్తున్నా బ్లాగ్ వర్క్స్. ఐలాండ్ క్లిక్ చేస్తున్న లోగోని ఇట్స్ ఏ హోమ్ పేజ్. బట్ ఇక్కడ మనకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తుంటే ఇక్కడ చూడండి రీలోడ్ అవుతుంది. బట్ యాంగులర్ కానీ రియాక్ట్ ప్రాజెక్ట్ కానీ మనకి ఎప్పుడైనా సరే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళినప్పుడు పేజ్ టు పేజ్కి వెళ్ళినప్పుడు మనకి రీలోడ్ జరగకూడదు. అలా రీలోడ్ జరుగుతోందంటే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ హెచ్ఆర్ఎఫ్ వల్ల మాత్రమే రీలోడ్ జరుగుతోంది. అలా రీలోడ్ జరగకూడదు అంటే హెచ్ఆర్ఎఫ్ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే రౌటర్ లింక్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ఎఫ్ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే రౌటర్ లింక్ ఇవ్వాలి. సిరీస్ రౌటర్ లింక్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు మాత్రమే, అంటే వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్కి వెళ్తున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు రాయాల్సింది రౌటర్ లింక్ రాయాలి. ఆ రౌటర్ లింక్లో పాత్ ఇస్తారు, అంతే, స్లాష్ అనేసి ఇస్తారు. నా సిరీస్ చూడండి, కోర్సెస్, అబౌట్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్, ఇలా అన్ని పేజ్కి వెళ్తున్నాం. బట్ మనకు రీలోడ్ అనేది జరగట్లేదు. చూడండి చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకు. చూడండి యాంగులర్లో మనకు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేషన్, పేజ్ అనేది రీలోడ్ జరగదు అండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకు. ఓకే, ఇది రౌటింగ్. ఇప్పుడు నేను అబౌట్ అనే పేజ్ని క్లిక్ చేస్తున్నా. నేను అబౌట్ అనే పేజ్లో ఉన్నాను అంటే కొద్దిగా దీన్ని హైలైట్ చేయాలనుకున్నా. అలా ఏ పేజ్లో ఉన్నాను అంటే ఆ పేజ్ని హైలైట్ అవ్వాలి అంటే మనకు రౌటర్ లింక్ యాక్టివేట్ అనేసి ఇంకొకటి ఉంది. రౌటర్ లింక్ యాక్టివ్ అనమాట. రౌటర్ లింక్ యాక్టివ్, ఇట్స్ ఏ యాక్టివ్ అనే క్లాస్ యాడ్ చేయాలి. సిరీస్ ప్రతి మెనూకి మీరు ఏం చేయాలంటే రౌటర్ లింక్ యాక్టివ్ అనేసి ఇట్స్ ఏ యాక్టివ్ అనేసి మీరు యాడ్ చేస్తారు. సిరీస్ రౌటర్ లింక్ యాక్టివ్ అండ్ ఇట్స్ ఏ యాక్టివ్, రౌటర్ లింక్ యాక్టివ్, ఇట్స్ ఏ యాక్టివ్, రౌటర్ లింక్ యాక్టివ్, ఇట్స్ ఏ యాక్టివ్. సిరీస్ రౌటర్ లింక్ యాక్టివ్, ఇట్స్ ఏ యాక్టివ్ అనమాట. యాక్టివ్ ఎన్. ఇప్పుడు మనం చూడండి ఈ యాక్టివ్ అనే క్లాస్ యాడ్ అవుతుంది. చూడండి సో హోమ్ పేజ్కి అయితే రావట్లేదు, బట్ డిపెండ్స్ ఆన్ మనకు వచ్చే వాల్యూ అనమాట ఇది. సో ఇక్కడ ఏం చేద్దామంటే పాత్ ఎంటీ. సో పాత్ హోమ్ ఇక్కడ రివర్స్లో చేస్తున్నా చూడండి.
పాత్ ఎంటీ అంటే హోమ్ కాంపోనెంట్కి వెళ్తుంది. కాంపోనెంట్ హోమ్ కాంపోనెంట్ వెళ్తున్నాం. ఇక రివర్స్లో చేస్తున్నా జస్ట్ జనరల్గా. పాత్ ఎంటీ ఉన్నప్పుడు మనకి రీడైరెక్ట్ టు స్లాష్ హోమ్ చేస్తాం. స్లాష్ హోమ్ అండ్ అదేవిధంగా పాత్ మ్యాచ్ ఫుల్ అంటే జస్ట్ మనకు అప్లై అవుతుంది లేదని చెక్ చేయడానికి మాత్రం ఇట్లా రాస్తున్నాం. ఇలా చూడండి ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇది జస్ట్ జనరల్ కేస్ అనమాట మనకి. ఇప్పుడు మనకి ఏమైతే అంటే డిఫాల్ట్గా మీరు పాత్ ఓపెన్ అయినా, డిఫాల్ట్గా మీకు ఎంటీ పాత్ ఓపెన్ అయినా ఇట్స్ నావిగేట్ టు స్లాష్ హోమ్కి అనమాట. స్లాష్ హోమ్కే మనకు నావిగేట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను రాసింది పాత్ ఎంటీ ఉంటే ఇట్స్ నావిగేట్ టు స్లాష్ హోమ్కి నావిగేట్ అవ్వమని రాస్తున్నా. అప్పుడు పాత్ మ్యాచ్ ఫుల్ ఇస్తున్నా. ఇక్కడ ఎందుకంటే ఏ పేజ్లో ఉన్నాను అంటే ఆ పేజ్లో మనకు యాక్టివ్ రావడానికి అట్లా రాశాను అంతే. అలా యాక్టివ్ రావడానికి. ఇప్పుడు ఇది యాక్టివ్ అనేది మనకు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మనకు యాక్టివ్ అనే క్లాస్ అప్లై ఉంటుంది. చూడండి యాక్టివ్ అనే క్లాస్ అప్లై ఉంటుంది. ఆ యాక్టివ్కి మనం మన డిఫాల్ట్ స్టైల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెడర్ సిఎస్ఎస్లోకి వెళ్తున్నా, డాట్ యాక్టివ్ అనే క్లాస్ రాస్తున్నా. ఆ డాట్ యాక్టివ్ అనే క్లాస్కి కలర్ ఎల్లో రాస్తున్నా అండ్ అదేవిధంగా ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాస్తున్నా. ఈ నాట్ ఇంపార్టెంట్ రాయండి. నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనకి నాట్ ఇంపార్టెంట్ ఓవర్ రైడ్ అవ్వే దానికి అంటే ఇట్స్ ఏ ఇంపార్టెంట్ ఫైల్ అనేసి మనకి దానికి పోయింది. సిరీస్ చూడండి ఇలా మనకు ఏ పేజ్లో అవుతున్నా ఆ పేజ్లో మనకు ఉంటుంది అనమాట మనకి. ఓకే క్లియర్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి పేజ్ని మీరు ప్రతి కాంపోనెంట్ డిజైన్ చేసుకొని రావాలి. ప్రతి పేజ్ని డిజైన్ చేసుకొని రావాలి. ఇప్పుడు నేను ఒక పేజ్ డిజైన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి కోర్సెస్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఈ కోర్సెస్ పేజ్లో నాకు ఏం కావాలంటే ఓన్లీ కోర్స్ డీటెయిల్స్ మాత్రమే కావాలి. ఆల్రెడీ ఆ కోర్స్ డీటెయిల్స్ నేను హోమ్ పేజ్లో రాశాను చూడండి. హోమ్ పేజ్లో ఈ హోమ్ పేజ్లో మనకి కోర్సెస్ అనేసి ఉంది. కోర్సెస్ సెక్షన్. ఈ కోర్సెస్ సెక్షన్ మొత్తం కాపీ చేస్తున్నా. ఇప్పుడు ఈ కోర్సెస్ డిజైన్ నేను ఏం చేస్తామంటే ఈ కోర్సెస్ పేజ్లోకి వెళ్తున్నా. ఇక్కడ మిడిల్లో మీరు ఏం చేయాలంటే మెయిన్ అని రాయాలి. ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్లో మనం రాస్తాం. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ఇస్తాను. సో ఇట్స్ ఏ కోర్సెస్ లిస్ట్ అనేసి. సో నౌ పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి సంబంధించిన సిఎస్ఎస్ కూడా మనకు ఇక్కడ రాసిన్నాం. హోమ్ పేజ్లో మనకి సిఎస్ఎస్ కూడా రాసాం. అదే సిఎస్ఎస్ ఇక్కడ రాద్దాం. కోర్సెస్లోనే కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఇలా నా సిరీస్. ఇప్పుడు కోర్సెస్ పేజ్కి వెళ్ళినా కోర్సెస్ లిస్ట్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మీరు అబౌట్ పేజ్కి వెళ్తే అబౌట్ డిజైనింగ్ చేయాలి. ఏదైనా సరే ఒక కంపెనీ పేజ్కి వెళ్ళండి. ఆ అబౌట్ పేజ్లో మనకి ఏముంటాయంటే సపోజ్ కొన్ని పేజెస్ మీరు రెఫర్ చేయాలి. రెఫర్ చేసి ఆ పేజెస్లో ఏం మెన్షన్ చేశారో అది మెన్షన్ చేయాలి. మీరు మెయిన్ చేంజ్ చేయాల్సిందల్లా ఎక్కడంటే ఇట్స్ ఏ మెయిన్ అనమాట. ఇదంతా మెయిన్ అని ట్యాగ్ రాసుకుని ఆ మెయిన్లో మీరు చేంజ్ చేసుకోవాలి. హెడర్ కామన్, ఫుటర్ కామన్. ఈ మెయిన్ సెక్షన్ మాత్రమే మీరు రాయాల్సింది, డిజైనింగ్ చేయాల్సింది. ఓకే 1 మినిట్ ఒక పేజ్ ఓపెన్ చేద్దాం. నా సిరీస్ ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్లో మనకి ఏం చూపించారంటే ఏదో బ్యానర్ చూపించారు అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ చూపించారు, సర్వీసెస్ చూపించారు అండ్ ఏదైనా సరే ఒక న్యూ పర్సన్ రిజిస్టర్ అవ్వాలంటే ఏంటి అనేసి అండ్ ప్రైజింగ్ లిస్ట్ చూపించారు. ఇలా చూపించారు. ప్రతి పేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పేజ్లో హెడర్ పార్ట్ అండ్ ఫుటర్ పార్ట్, హెడర్ ఫుటర్ కామన్గా ఉంటుంది. అందుకోసం నేను ఏం చేశాను, హెడర్ ఫుటర్ని కామన్గా పెట్టుకొని ఆ హెడర్ ఫుటర్ సెలెక్టర్ని మనకి ఇచ్చాను ప్రతి పేజ్లో. ఇప్పుడు అబౌట్ పేజ్లో ఏమి ఇచ్చారు అంటే సిరీస్ ఆ కంపెనీ యొక్క అబౌట్ గురించి అండ్ ఆ మిషన్ విజన్ గురించి, వై చూస్ దట్ కంపెనీ అనేసి అండ్ వాళ్ళ యొక్క టీమ్ అలా ఇచ్చారు. అదే కోర్సెస్లోకి వెళ్తే డిఫరెంట్ కోర్సెస్ అనమాట. ఇలా డిఫరెంట్ కోర్సెస్ లిస్ట్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా జాబ్స్లోకి వెళ్తే జాబ్స్ గురించి మనకు ఉన్నాయి. అదే కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే కాంటాక్ట్ డిజైన్ గురించి మనకు ఉంటుంది. ఎఫ్ఏక్యూలోకి వెళ్తే ఎఫ్ఏక్యూ గురించి ఉంటుంది. టాపిక్స్లో వెళ్తే టాపిక్స్ గురించి ఉంటుంది. ఇలా ఒక్కొక్క పేజ్ అంటే ఆ పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుంది. ఆ పేజ్ యొక్క
స్ట్రక్చర్ అంటే దాని యొక్క డీటెయిల్స్‌ని డిఫైన్ చేస్తది. సేమ్ మీరు చేయాల్సిందల్లా ఏందంటే, రిజిస్ట్రేషన్ పేజ్‌లో రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని మీరు ప్రింట్ చేయాలి. నేను మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్‌లో అజాక్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పాను. మినీ ప్రాజెక్ట్ లాగా. రిజిస్ట్రేషన్ డేటా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఈ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్‌లో ప్లేస్ చేయండి. సో, మనకు కావాల్సింది ఓన్లీ మెయిన్ కోడ్ మాత్రమే. మొత్తం దీంట్లో డాక్ టైప్ హెచ్టీఎంఎల్, హెచ్టీఎంఎల్, హెడ్, బాడీ ఇవన్నీ పెట్టొద్దండి. ఓన్లీ మనకిక్కడ కాంపోనెంట్స్‌లో కావాల్సింది ఓన్లీ మెయిన్ కోడ్ మాత్రమే. బాడీ సెక్షన్‌లో ఉండే కోడ్ మాత్రమే కావాలి. ఓకే. అర్థం చేసుకోండి. ఒకటికి 2 సార్లు వీడియోని మళ్ళీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ అదే విధంగా లాగిన్ పేజ్‌లో లాగిన్ డేటా. ఎఫ్ఏక్యూలో ఏదైనా సరే అకార్డియన్స్‌ని మీరు యాడ్ చేయండి. బ్లాగ్‌లో ఏదైనా సరే సమ్ బ్లాగ్స్ యాడ్ చేయండి. కాంటాక్ట్ పేజ్‌లో ఐఫ్రేమ్ యాడ్ చేయండి. ఎంక్వైరీ ఫార్మ్ యాడ్ చేయండి. అడ్రెస్ యాడ్ చేయండి. ఈమెయిల్ ఐడీ యాడ్ చేయండి. ఇలాగ. కొన్ని వెబ్‌సైట్స్ మీరు రెఫర్ చేస్తే ఏ పేజ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్‌ని మనం ప్రింట్ చేయాలనేసి ఒక ఐడియా వస్తది. ఓకే. మీ ఓన్ డిజైనింగ్ తీసుకుంటా అంటే మీ ఓన్ డిజైనింగ్ తీసుకోండి. బట్ నాకు నెక్స్ట్ క్లాస్ టైం వరకు ప్రతి పేజ్ డిజైనింగ్‌తో ఉండాలి. ప్రతి కాంపోనెంట్ డిజైనింగ్‌తో ఉండాలి. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వాలి. ఇన్ కేస్ ఇక్కడ పాత్ నేను ఏదైనా సరే డిఫరెంట్ ఇచ్చాను అంటే ఇట్స్ ఏ పేజ్ నాట్ ఫౌండ్‌కెళ్ళాలి. ఇప్పుడు గో టు హోమ్ పేజ్ నేను క్లిక్ చేస్తే, గో టు హోమ్ పేజ్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. గో టు హోమ్ పేజ్‌ని క్లిక్ చేసి ఇట్స్ నావిగేట్ రౌటర్ లింక్ ఇచ్చేస్తున్నా. ఇట్స్ నావిగేట్ టు స్లాష్ హోమ్. స్లాష్ హోమ్‌కి నావిగేట్ చేస్తున్నా. నా సీరీస్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే స్లాష్ హోమ్‌కి నావిగేట్ అయిపోతుంది. ఓకే. ఇలా మనకు ఏదైనా పాత్ మ్యాచ్ అవ్వకపోతే పేజ్ నాట్ ఫౌండ్‌కెళ్ళాలి. రిమైనింగ్ పేజెస్ అన్నీ మనకు పర్ఫెక్ట్‌గా మనకు ఉండాలి. ప్రతి పేజ్‌ని మీరు డిజైన్ చేసుకొని రావాలి. అప్ టు నౌ క్లియర్? అర్థమైందా? ఇక్కడ నేనిచ్చిన టాపిక్స్ ఇవన్నమాట. యాప్ కాంపోనెంట్ డిజైనింగ్, బూట్‌స్ట్రాప్ లింక్స్ ఇంక్లూడ్, కాంపోనెంట్స్ క్రియేషన్, సమ్ పేజ్ డిజైన్ అండ్ రౌటర్ లింక్, రౌటింగ్ అనమాట. రౌటర్ లింక్ యాక్టివ్ అనమాట. నెక్స్ట్ హెచ్టీఎంఎల్ పేజెస్ టు యాంగ్యులర్. మన హెచ్టీఎంఎల్ పేజెస్‌ని యాంగ్యులర్‌లకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేదే కాన్సెప్ట్. ఇక్కడి వరకు మనకేమైందంటే హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ అయిపోయినట్టు. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ బూట్‌స్ట్రాప్ డిజైనింగ్ మన యాంగ్యులర్‌లోకి కన్వర్ట్ చేసినట్టు. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ లాజిక్‌ని ఇక్కడ టైప్ స్క్రిప్ట్‌లో రాస్తాం. ఆ టైప్ స్క్రిప్ట్ ఎలా రాస్తాం అనేసి నెక్స్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్‌ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఫస్ట్ మీరేం చేయాలంటే ఈ కంపైలేషన్‌లో ఉండే కోడ్‌ని ఫస్ట్ ఔట్ సైడ్‌కి రండి. కంపైలేషన్ నుంచి ఔట్ సైడ్. కంపైలేషన్ ఔట్ సైడ్‌కి రావాలంటే ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ సి అని ప్రెస్ చేయండి. అప్పుడు ఔట్ సైడ్. ఇప్పుడు క్లోజ్ చేయండి ఇది. ఎక్కడైతే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారో అక్కడికి రండి. ఎక్కడైతే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారో అక్కడికి రండి. ఎవరికైనా సరే సెండ్ చేయాలంటే, నేను మీకు సెండ్ చేయాలన్నా ఇలాగే సెండ్ చేస్తా. ఇప్పుడు మీరు ఇది కోడ్. ఇది కోడ్. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ మనం చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇదనమాట. యాంగులర్ 16. ఈ యాంగులర్ 16లో మనకు ఈ నోడ్ మాడ్యూల్‌ని సెలెక్ట్ చేసుకోకుండా మిగతా ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని నోడ్ మాడ్యూల్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్సెప్ట్ నోడ్ మాడ్యూల్ ఐ విల్ షేర్. ఎక్సెప్ట్ నోడ్ మాడ్యూల్ వచ్చేసి నేను కోడ్‌ని మీకు షేర్ చేస్తాను. ఇట్స్ ఏ క్లాస్ 2 కాబట్టి క్లాస్ 2 ఆసీస్. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ కోడ్ మొత్తాన్ని మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసింటారు. ఈ ప్రాజెక్ట్‌ని మీరు మీ ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేస్తా అంటే నేను ఈ కోడ్ ఎవ్రీడే చెప్పిన కోడ్‌ని మీకు షేర్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మీరు కోడ్ చూస్ చేయాలనుకుంటే ఈ ఎస్ఆర్‌సీలోకెళ్ళాలి, ఈ యాప్‌లోకెళ్ళాలి, కాంపోనెంట్స్‌లోకెళ్ళాలి. ఏ కాంపోనెంట్‌లో అయితే కోడ్ రాసింటానో ఆ కాంపోనెంట్‌లోకెళ్ళేసి దాన్ని వేరొక ఎడిటర్‌లో మీరు ఓపెన్ చేసుకుంటారు. వేరొక ఎడిటర్‌లో ఓపెన్ చేసుకొని, ఆ ఎడిటర్‌లో కోడ్‌నొచ్చేసి మీరు కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కాంపోనెంట్స్‌లో. అది ఒక మెథడ్. లేదు నేను చేసిన ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌గా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే, నేను పంపించే ఫైల్ మొత్తాన్ని మీరు మీ సిస్టమ్‌లో కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేసి మీరు ప్రాజెక్ట్‌ని జనరేట్ చేసింటారు. ఈ ప్రాజెక్ట్ జనరేట్ చేసిన దాంట్లో ఎక్సెప్ట్ నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నీ సెలెక్ట్ చేసి రిమూవ్ చేయండి. చూడండి. నోడ్ మాడ్యూల్ అలాగే ఉండాలి. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నీ రిమూవ్ చేయండి. ఎందుకంటే
నేను మీకు సెండ్ చేసేది నోడ్ మాడ్యూల్ లేకుండా ఉండే ఫైల్స్ సెండ్ చేస్తున్నా. మీరు నోడ్ మాడ్యూల్ పెట్టుకుంటున్నారు. నోడ్ మాడ్యూల్ లేని ఫైల్స్‌ని మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేస్తే మీకు ప్రాజెక్ట్ రన్ అవుతాది. ప్రాజెక్ట్ రన్ చేయగానే ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఇది వన్ మెథడ్. నెక్స్ట్ అనదర్ మెథడ్. ఇప్పుడు మీరు ఇలా ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని మీరు ఏం చేస్తారంటే ఒక న్యూ ఫోల్డర్‌లో తీసుకుంటారు. ఇట్సే నేను టెస్ట్ అని తీసుకున్నా. టెస్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నా. టెస్ట్ అని తీసుకున్నా. ఒక ఫోల్డర్‌లో సేవ్ చేస్తారు. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని అంటే ఇప్పుడు నేను సెండ్ చేసిన ప్రాజెక్ట్‌ని మీరు రన్ చేయాలనేసి సీఎండీ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దీన్ని రన్ చేయాలనుకుంటున్నారు. న్యూ టెర్మినల్. ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలనుకుంటున్నారు. రన్ చేయాలంటే ఏం కమాండ్ యూజ్ చేస్తారు? ఎన్‌జీ సర్వ్ ఎంటర్. ఎన్‌జీ సర్వ్ చేయంగానే మనకేమైతదంటే కొద్దిగా ఎర్రర్ వస్తది. ఎందుకంటే చూడండి ఇక్కడ నోడ్ ప్యాకేజెస్ మే నాట్ బి ఇన్‌స్టాల్డ్. ఎందుకంటే నోడ్ మాడ్యూల్స్ లేదు. కంపల్సరీ నోడ్ మాడ్యూల్స్ ఉంటేనే మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతది. ఆ నోడ్ మాడ్యూల్స్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయాలి ఈ ఫోల్డర్‌లో. నోడ్ మాడ్యూల్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్. అప్పుడు మనకేమైతదంటే ఓన్లీ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అనేసి టైప్ చేస్తే మనకు నోడ్ మాడ్యూల్ మాత్రమే క్రియేట్ అయితది. సీస్ చూడండి నోడ్ మాడ్యూల్స్. 2 వేస్. ఒకటి మీ దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దాంట్లో నోడ్ మాడ్యూల్స్ అలాగే పెట్టేసుకొని రిమైనింగ్ ఫైల్స్ రిమూవ్ చేసి నేను సెండ్ చేసిన కోడ్‌ని పేస్ట్ చేయడం. లేదనుకుంటే ఇలా నోడ్ మాడ్యూల్స్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయడం. ఇలా నోడ్ మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్‌ని రన్ చేస్తారు. సో, ఇది ఇన్‌స్టాల్ అవ్వాలంటే కొద్ది టైమ్ టేకింగ్. నౌ సీ థిస్. ఇప్పుడు ప్రాజెక్ట్‌ని రన్ చేస్తున్నా. ఎన్‌జీ సర్వ్. ఇదే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వాలనుకుంటే యూజ్ చేసే కమాండ్ ఎన్‌జీ సర్వ్ ఓపెన్. ఇప్పుడు మీరు మళ్ళీ బ్రౌజర్‌కెళ్ళేసి ఓపెన్ చేసే అవసరం లేదు. అదే డిఫాల్ట్ బ్రౌజర్‌లో ఓపెన్ అయిపోద్ది ప్రాజెక్ట్. చూడండి. ఎన్‌జీ సర్వ్ ఓపెన్ అంటే మన డిఫాల్ట్ బ్రౌజర్‌లో ఓపెన్ అయితది. ఇలా. ఓకేనా? సో, నేను సెండ్ చేసిన ప్రాజెక్ట్‌నైనా మీరు యూజ్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైనా మీరు ప్రాక్టీస్ చేయండి. బట్ నాకు నెక్స్ట్ క్లాస్ టైమ్ వరకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ప్రాజెక్ట్ అందరికి చెక్ చేస్తాను. మీరు నాకు సెండ్ చేయొద్దు. కోడ్ మీరు సెండ్ చేయొద్దు నాకు. నేను మీ స్క్రీన్ షేర్ చేయించుకొని నీ కోడ్ చెక్ చేస్తాను. ఓకే. ఎవరైనా సరే నాకు సెండ్ చేయొద్దని మీరు సెండ్ చేసినా నేను కోడ్ చూడను. మీ స్క్రీన్ షేర్ చేసి మీ డిజైనింగ్ మీరు చూపించాలి. ఓకే. 1 డే టైమ్ ఇస్తున్నా. టుమారో క్లాస్ తీసుకోను. డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉంటది. క్లాస్‌కి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు నాకు ఈ యాంగులర్‌లో ప్రాజెక్ట్ చూపించాలి. ఓకే. క్లియర్ అప్ టు నౌ? ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఒకటికి 2 సార్లు వీడియోని ఫాలో అవుతూ చేయండి. అందరికీ చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారిగా వింటే ఈ యాంగులర్ ప్రాజెక్ట్ మీకు అర్థం కాదు. ఒకటికి 2 సార్లు మీరు వీడియోని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకే ఆన్సర్ వస్తది. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.